స్తోత్రములు. సాయంకాల సమయంలో నా ప్రభువా నీ పాద సన్నిధికి వస్తుండగా తండ్రి కనికరించండి. నా నాయన మరొక మారు నా తండ్రిని స్తుతించడానికి, నేను గణపరచడానికి, ఆరాధించడానికి కృప చూపండి. కావలసిన వాక్య వర్తమానం మాకు అందజేయండి ప్రభువా. నీ దాసుని బలపరచండి. నా నాయన పాటల ద్వారాను వాక్యం ద్వారాను మీరు మహిమ పొందండి. నా నాయన నా తండ్రి ఇరుగు పొరుగు వారిని నా ప్రభువా మందిరానికి సకాలంలో ఉచ్చులాగా సంధించండి, ప్రేరేపించండి ప్రభువా. కృప చూపమని వేడుకొనుచు అందరము కూడి నా ప్రభువా నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి నా ప్రభువా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని నీ చేతికి ఎత్తిపట్టుకొనొచ్చు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వస్తూనే ఉంది. వాల్ పేపర్ తీసావా? తొమ్మిదవ పాటను పాడుకుంటాం. ప్రతుల్లో నుండి 9వ పాట. ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడతుము రండి, యెహోవా వెలుగులో నడతుము రండి. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడతుము రండి, యెహోవా వెలుగులో నడతుము రండి. అంత్యదినములందు పొంతనలేనట్టి, అంత్యదినములందు పొంతనలేనట్టి మందిర పర్వత శోభనుగాంచగా, మందిర పర్వత శోభనుగాంచగా, ఉన్నత పర్వత శిఖరమందుండి మహిమతో వర్ధిల్లును, ఉన్నత పర్వత శిఖరమందుండి మహిమతో ఇమ్మహి వర్ధిల్లును. ప్రభు ప్రజలారా రయమున రండి,
యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడతుము రండి, యెహోవా వెలుగులో నడతుము రండి. యెహోవా వంతు ఆయన జనమే, యెహోవా వంతు ఆయన జనమే. యాకోబే తన స్వాస్థ్యం బాయే, యాకోబే తన స్వాస్థ్యం బాయెను. భీకర ఎడరిలో కనుగొనే వాణిని పాపగను, భీకర ఎడరిలో కనుగొని వాణిని ఎంచెను కాచెను కను పాపగను. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడతుము రండి, యెహోవా వెలుగులో నడతుము రండి. కమనీయం బగు కలకనే యాకోబు, కమనీయం బగు కలకనే యాకోబు. నుండి గాంచెను నీచనన్ భూమి నుండి దేవికి నిలువగలేను. పైగా ఇది వేరేది కాదని మగలేవా, దానికి పైగా ఇది వేరేది కాదని. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడతుము రండి, యెహోవా వెలుగులో నడతుము రండి. దేవుని మందిర ప్రత్యక్షతలు, దేవుని మందిర ప్రత్యక్షతలు సాజీవ సంగ మందున నింపెను, సాజీవ సంగ నిలిపెను. ఆరమునై స్థిరంగానై స్థిరముగా నుండెను. సత్యమునకు నిధి ఆధారమును స్తంభముగానై స్థిరముగా నుండెను. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడతుము రండి, యెహోవా వెలుగులో నడతుము రండి. నూతనమైనట్టి యెరూషలేమది, నూతనమైనట్టి యెరూషలేమది నిత్య దేవుని నివాసమాయే, నిత్య దేవుని నివాసమాయే. భక్తులు చేరి ప్రస్తుతింపగా స్తుతులకు మాధ్యను ప్రభవించును ప్రభు. భక్తులు ప్రస్తుతింపగా స్తుతులకు మాధ్యను ప్రభవించును ప్రభు. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడతుము రండి, యెహోవా వెలుగులో నడతుము రండి. కుక్కలు మాంత్రికులు వ్యభిచారులును, కుక్కలు మాంత్రికులు వ్యభిచారులును ప్రతి విగ్రహారధికులు నరహంతకులును, విగ్రహారధికులు అబద్ధమును జరిగించువాడు
ప్రతివాడు నట వెలుపటనుందురు. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు నట వెలుపటనుందురు. ప్రభు ప్రజలారా త్రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడతుము రండి, యెహోవా వెలుగులో నడతుము రండి. సర్ప సంతానము సర్ప సంతానము నుండి వేరైన వారై క్రీస్తుని రక్తమున్ కోరి వేడినచో, క్రీస్తుని రక్తమున్ కోరి వేడినచో, స్వకీయ ధనమౌ యాకోబు వంశమై కీర్తింతురు ప్రభున్ హల్లెలూయా. స్వకీయ ధనమౌ యాకోబు వంశమై కీర్తింతురు ప్రభున్ హల్లెలూయా. ప్రభు ప్రజలారా త్రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడతుము రండి, యెహోవా వెలుగులో నడతుము రండి. మన ప్రతుల్లో నుండి 14వ పాట, నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినం. ఓ ప్రియుడా నీ రక్షణ దినము, నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము. దేవుని రాజ్యము సమీపమాయెను, దేవుని రాజ్యము సమీపమాయెను. అంగీకరించుము శ్రీ యేసుని, రక్షణ పొందుము ఓ ప్రియుడా. అంగీకరించుము శ్రీ యేసుని, పొందుము ఓ ప్రియుడా. దేవుడు నిన్నెంతో ప్రేమించి తన కుమారుని నీకై పంపించెను. దేవుడు నిన్నెంతో ప్రేమించి తన కుమారుని నీకై పంపించెను. ఆయనను నీవు నమ్మినచో, ఆయనను నీవు నమ్మినచో, శిక్షయు లేదిక భయము లేదిక, శిక్షయు లేదిక భయము లేదిక. నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము, నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము. దేవుని రాజ్యము సమీపమాయెను, దేవుని రాజ్యము సమీపమాయెను. అంగీకరించుము
శ్రీ యేసుని పొందుము ఓ ప్రియుడా, అంగీకరించుము శ్రీ యేసుని, రక్షణ పొందుము ఓ ప్రియుడా. నీ పాపముల కొరకై ప్రభు యేసు రక్తము చిందించే కలువరిలో, నీ పాపముల కొరకై ప్రభు యేసు రక్తము చిందించే కలువరిలో, నీ పాప శిక్షను భరించెను, నీ పాప శిక్షను భరించెను, నిన్ను నీతిగా తీర్చుటకై పవిత్రపరచుటకై, నిన్ను నీతిగా తీర్చుటకై పవిత్రపరచుటకై, ఓ ప్రియుడా నీ రక్షణ దినము, ఓ ప్రియుడా నీ రక్షణ దినము. దేవుని రాజ్యము సమీపమాయెను, దేవుని రాజ్యము సమీపమాయెను, అంగీకరించుము శ్రీ యేసుని, రక్షణ పొందుము ఓ ప్రియుడా, అంగీకరించుము శ్రీ యేసుని, రక్షణ పొందుము ఓ ప్రియుడా. ఎంత కాలము నీవు నీ పాపములో మునిగి తిరిగేదావు ఓ ప్రియుడా, ఎంత కాలము నీవు నీ పాపములో మునిగి తిరిగేదావు ఓ ప్రియుడా. నీ పాపము వలన వచ్చు జీతము, నీ పాపము వలన వచ్చు జీతము, మరణమేగా నీకు నరకమేగా విను, మరణమేగా నీకు నరకమేగా విను. నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము, నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము. నీ రాజ్యము సమీపమాయెను, దేవుని రాజ్యము సమీపమాయెను, అంగీకరించుము శ్రీ యేసుని, రక్షణ పొందుము ఓ ప్రియుడా, అంగీకరించుము శ్రీ యేసుని, పొందుము ఓ ప్రియుడా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టకు ఓ ప్రియుడా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టకు ఓ ప్రియుడా. పొందుము నేడే ఈ రక్షణను, పొందుము నేడే ఈ రక్షణను, సమయము లేదిక త్వరపాడు వేగమే, సమయము లేదిక త్వరపాడు వేగమే. నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము, నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము. దేవుని రాజ్యము సమీపమాయెను, దేవుని రాజ్యము సమీపమాయెను, అంగీకరించుము శ్రీ యేసుని, రక్షణ పొందుము ఓ ప్రియుడా, అంగీకరించుము శ్రీ యేసుని, రక్షణ పొందుము ఓ ప్రియుడా. ఈ పాట నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవం ఒక మతము కాదు, ఇది క్రీస్తునందు తిరిగి జన్మం అనే పాటను పాడు.
క్రైస్తవముక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము. క్రైస్తవముక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము. తరల తల్లి దానమొసగును, రక్తము ప్రతి జననములో. తరలు తల్లి దానమొసగును, ఆ రక్తము ప్రతి జనములో. అందరికీ జీవమొసగును, కలువరిలో యేసు రక్తము. అందరికీ జీవమొసగును, కలువరిలో యేసు రక్తము, కలువరిలో యేసు రక్తము. క్రైస్తవముక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము. క్రైస్తవముక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము. భువికి మూలమీ శరీరము, దేవుని చేర ఆత్మ మూలము. భువికి మూలమీ శరీరము, దేవుని చేర ఆత్మ మూలము. మతము మార్గ జ్ఞానము వీడి, మరణ విజయుడే సుంచేరుమా. మతము మార్గ జ్ఞానము వీడి, మరణ విజయుడే సుంచేరుమా. మరణ విజయుడే సుంచేరుమా. క్రైస్తవముక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము. క్రైస్తవముక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము. ఒక జన్మకు రెండు చావులు, పొందెనేసు అందరి కొరకు. ఒక జన్మకు రెండు చావులు, ఇరు జన్మలకొక్క మరణమే. సిలువ యందే నరకపు సావు, పొందెనేసు అందరి కొరకు. సిలువ యందే నరకపు చావు, పొందెనేసు అందరి కొరకు, పొందెనేసు అందరి కొరకు. క్రైస్తవముక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. క్రైస్తవముక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. వసుధ జన్మల సాధ్యమా, వారసముగా మరయము వలన. వసుధ జన్మ మరల సాధ్యమా, వానరముగా మారవలయునా. యేసునందే నిత్య జీవము, నమ్మువానికిదే జన్మము. యేసునందే నిత్య జీవము, నమ్మువానికిదే జన్మము.
నమ్మువానికిదే జన్మము. క్రైస్తవమొక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము. క్రీస్తునందు తిరిగి జన్మము. క్రైస్తవమొక మతము కాదిది, యేసునందు తిరిగి జన్మము. క్రీస్తునందు తిరిగి జన్మము. పలు విధములు బోధలున్నను, ప్రతి మనిషికి జన్మమొక్కటే. పలు విధముల బోధలున్నను, ప్రతి మనిషికి జన్మమొక్కటే. పరమునకు పలుదారులు, మరు జన్మకు మార్గమొక్కటే. పరమునకు పలుదారులున్నను, మరు జన్మకు మార్గమొక్కటే. మరు జన్మకు మార్గమొక్కటే. క్రైస్తవమొక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము. క్రీస్తునందు తిరిగి జన్మము. క్రైస్తవమొక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము. క్రీస్తునందు తిరిగి జన్మము. ఈ పాటలో ఎంత అర్థం ఉందంటే అంత లోతైన అర్థం ఉంది. మొదటిసారి ఇందులో 2 పాటలు 2 వచనాలు పెట్టాల్సింది. క్రైస్తవం ఒక మతము కాదు ఇది అన్న తర్వాత క్రీస్తునందు తిరిగి జన్మం అనే దాని దగ్గర యేసునందు అనేది 2వ లైన్ రావాలి, అది రాలేదు. యేసునందు అని తర్వాత కలుపుకోండి. క్రీస్తు యేసునందు అనే మాట కలవటం కోసం క్రీస్తునందు యేసునందు. మరొక పాట పెద్ద పాటల పుస్తకాల నుండి క్రీస్తే సర్వాధికారి. क्रिस्ते अल्फा ओमेगा आदि अंतमु क्रिस्ते युगा युगमुलु क्रिस्ते क्रिस्ते सर्वाधिकारी मनला रक्षिंपनिंचे सिलुवालो प्राणमिचे सिलुवा रक्षिंचनिंचे सिलुवालो प्राणमिचे तकिंचुकोनि नावाडै तन प्रेमानंतो चूपे तकिंचुकोनि ना
సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే. నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే, నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు, ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు, ప్రభు తిరిగి వచ్చుచుండే, పరలోక మహిమ తోడా, ప్రభు తిరిగి వచ్చుచుండే, పరలోక మహిమ తోడా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఎవ్వారెవ్వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడెనో, ఎవ్వారెవ్వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడెనో, వారే ప్రభు రాకయందు సంతోషించెదరు మిగులా, వారే ప్రభు రాకయందు సంతోషించెదరు మిగులా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు, ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు, అవమానములుగా మారి కాంతి కిరీటమౌను, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఆనంద బాష్పములతో హల్లెలూయా పాట
హల్లెలూయా పాటలు పాడుచు ప్రభుని మహిమా పరతూరు హల్లెలూయా పాడుచు ప్రభుని మహిమా పరతూరు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగాయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి. రక్షణ పొందవలసిన వారేమో దూరంగా ఉన్నారు, రక్షించబడిన వారేమో దేవుని భయం ఎరిగి ముందుగానే ఉన్నాం. మనం ఎవరి కొరకైతే ఇంత ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాసను వారు అర్థం చేసుకోవటం లేదు. వాస్తవానికి వారి జీవితాల్లో దేవునికి ఇవ్వవలసిన బహు ప్రాముఖ్యమైన సమయాన్ని చాలామంది అర్థం చేసుకోవడంలో చాలా పొరపాటు పడుతున్నారు. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలని అంటే మనము తిరిగి జన్మించాలి. ఎవరైతే క్రీస్తులో తిరిగి జన్మిస్తామో అలాంటి వారే దేవుని యొక్క ముఖదర్శనం కూడా చేయగలుగుతారు. చాలామందికి దేవుని యొక్క గద్దింపును చాలా తక్కువగా అంచనా వేస్తారు. దేవుని గద్దింపు ఆయన ఒక ఉద్దేశముతో గద్దింపు ఉంటుంది. చాలామంది ఈ గద్దింపును ఆస్వాదించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. చూడండి, తప్పిపోయిన కుమారుని యొక్క విశేషం, తప్పిపోయిన కుమారుని యొక్క లక్షణం చాలామంది క్రైస్తవుల్లో కూడా ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి అందులో చాలా గొప్పగా రాయబడింది. లూకా సువార్తలో వాస్తవానికి ఈ తప్పిపోయిన కుమారుని గురించి చెప్పిన ఈ ఉపమానం తప్పిపోయిన కుమారునిలో ఉన్న లక్షణాలు, నిజమైన లక్షణాలు ఒక క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి. చాలామంది క్రైస్తవులు తప్పిపోయిన అనుభవంలోనే ఉన్నారు. ఎందుకనంటే దైవికమైన క్రమాన్ని విడిచిపెట్టేశారు, వారి సొంత క్రమాన్ని తీసుకుని వచ్చారు. కాబట్టి సొంత క్రమం వారిని బాగు చేయలేకపోయింది. ఏంటి ఆ సొంత క్రమం అంటే, తండ్రి దగ్గర నుంచి ఆయనకు రావాల్సిన భాగాన్ని అడిగి తీసుకున్నాడు. తండ్రి కూడా ఏమనలేదు. ఎందుకని అనలేకపోయినాడంటే, అతను నా రక్తం పుంజుకొని పుట్టినవాడు కనుకనే తనని ఏమనలేక చాలా బాధపడుతూ వేదన పడుతూ ఆయన ఆలోచన చేస్తున్నాడు, నా పరిస్థితి ఇంతేనేమో అని తండ్రికి వేదన ఉంది.
కానీ కుమారుని యొక్క ఉద్దేశం ఏంటంటే తనకు రావలసిన భాగాన్ని తీసుకొని దూరదేశం వెళ్ళిపోవాలి అన్న తలంపే. తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. చూడండి ఆ మాట 12వ వచనంలో, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. తండ్రి చేసిన పని ఏంటంటే వారిద్దరికి పంచాడు. లోపల ఉన్న కుమారుడికి పంచాడు, బయట ఉన్న అనగా అతని చిన్న కుమారుడికి పెద్ద కుమారుడికి ఇద్దరికి పంచిపెట్టాడు. పంచిపెట్టిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయి తన జీవితంలో దూరదేశానికి ప్రయాణమైపోయినాడు. చాలామంది తండ్రిని విడిచి తన భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయిన అనుభవాన్ని చూపిస్తుంది. అనేక పర్యాయాలు తండ్రి నుంచి దూరమైన సందర్భాలు ప్రతి వారిలో కూడా ఉంటాయి. తనకు రావాల్సిన భాగాన్ని అడిగి తీసుకొని దూరదేశం వెళ్ళిపోయినాడు. తనలో ఏ విధమైన భయం కానీ, ఏ విధమైన ఒంటరితనం అనే ఫీలింగ్ కానీ తనలో లేనే లేవు. ఎందుకు తనలో ఆ ఒంటరితనం అనే భావం లేదనంటే తాను నమ్ముకున్న తన ఆస్తి, తనకు వచ్చేటువంటి భాగంలోని ప్రతి దానిలో తను వంతు తీసుకొని వెళ్ళిపోయినాడు. అందుకనే ఓ భౌతిక సంబంధమైన వ్యక్తి ఎలాగుంటాడనంటే తనకి ఏదైతే అవసరమో దాన్నే అడిగి తీసుకుంటాడే తప్ప ఆత్మ సంబంధమైన దాన్ని ఒక్క దానిని కూడా ఆస్వాదించలేడు. ఏదైతే అవసరమో అదే అడిగి తీసుకుంటాడు భౌతిక సంబంధమైన వ్యక్తి. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా ఆస్తిని తీసుకున్నాడు, కానీ తండ్రి ప్రేమను ఎరగలేదు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తను ఎరగలేదు. వాస్తవానికి తను తండ్రి సంగతి తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉన్నప్పటికీ తాను భౌతికంగా ఎలాగ ఆలోచిస్తూ వచ్చాడంటే ఒక అవిశ్వాసం తండ్రి మీద. మనం కూడా దేవుని మీద ఒక తక్కువ అంచనా వేస్తుంటాం. తప్పిపోయిన కుమారుడు వలె, ఈ దూరదేశం వెళ్ళిపోయిన కుమారుడు వలె మన జీవితాలు కూడా ఆత్మీయంగా దేవుని నుండి దూరం అయిపోతూ వచ్చాం. ఎడబాటు కలిగి ఉంటున్నాం. ఆ ఎడబాటు ఎలాంటిదంటే భౌతికమైన ఎడబాటు. ఈ భౌతికమైన ఎడబాటులో శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన వీటి కొరకే దూరంగా వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలం. చూడండి, ఈ మాట దేవుని వాక్యములు ఈ రీతికి రాయబడింది. ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని అనే మాట రాయబడింది. ఏటేటిని సమకూర్చుకున్నాడనంట? సమస్తమును సమకూర్చుకొని. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని, కాబట్టి తను సమకూర్చుకునే విధానంలో ఉన్నాడు. ఏం సమకూర్చుకుంటున్నాడు అని అంటే భౌతిక సంబంధమైన ప్రతి దానిని సమకూర్చుకున్నాడు. ఈ ఉపమానం యేసు ప్రభువు వారు చెప్పేటప్పుడు వాస్తవానికి శాస్త్రులు, పరిసయ్యులు, పాపులు, వారందరూ సుంకరులు కూడా ఉన్నారు అందులో. శాస్త్రులు, పరిసయ్యులు, అలాగనే సుంకరులు, పాపులు అనే మాట అందులో రాయబడింది. అంటే పాపులు అనేటప్పటికీ యూదుల యొక్క ఆచార పద్ధతి ప్రకారం చూస్తే పాపం చేశారని అంటే ఒక కుక్కతో సమానంగా ఎంచుతారు వాళ్ళు. యూదుల యొక్క ఆచార ప్రకారం పాపం చేశాడు అని అంటే అతన్ని లేకపోతే ఆమెను ఎలా చూస్తాడంటే ఒక కుక్కతో సమానంగా చూస్తారు. అవసరమైతే వారు రాళ్లతో కొట్టైనా చంపేస్తారు. ఇంకా చెప్పాలంటే వారి క్రమం ఎలాగుంటుందనంటే ఒక అబద్ధం ఆడరు, ఒక దొంగతనం చేయరు. వారిలో ఉన్న క్రమం ఎంత బాగుంటుందనంటే ఒకవేళ నువ్వు ఎటన్నా పోతున్నా వస్తున్నా నీ వస్తువు అక్కడ పడేసుకుని ఉంటే అక్కడే ఉంటుంది. ఇంకా తీరు వాళ్ళు, యూదుల యొక్క లక్షణం అలాంటిది. అంత క్రమం వారిలో ఉంటుంది. అందుకని యేసుప్రభు వారు యూదుల్లో పుట్టిన యోధుల యొక్క వర్తకులకు సంబంధించిన వాడు అయినప్పటికీ, ఆ వంశావళికి సంబంధించిన వాడు అయినప్పటికీ
యేసుప్రభు వారి యొక్క ఉపమానంలో వారిని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు. శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, అలాగనే శుంకరులను, పాపులు, వీరందరిని ఉద్దేశించి ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం వీళ్ళందరూ ఎవరయ్యానంటే దేవుని ప్రజలే, తండ్రి బిడ్డలే. దీనిలో పెద్ద కుమారుడని, దీనిలో రెండో కుమారుడని, చిన్న కుమారుడని 2 భాగాలుగా విభజించి చెప్పాడు. 2 విభాగాలుగా చెప్తున్నప్పుడు యేసు ప్రభు వారిలో ఒక దృష్టి ఉంది. ఆ ఉపమానం చెప్పేటప్పుడు దేవుని యొక్క తలంపును, దేవుని ప్రేమను అందులో సమకూర్చి మరీ చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే, తండ్రి ఇస్తాడు, తండ్రి చేయగలడు, తండ్రి ధరింప చేయగలడు, తండ్రి బంగారం ఇవ్వగలడు, తండ్రి తనకు చెప్పులు కూడా ఇవ్వగలడు. అంత ప్రేమ కలిగిన తండ్రి గురించి యేసుప్రభు వారు తండ్రి యొక్క కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన అంత స్పష్టంగా, విపులంగా శాస్త్రులకు, పరిసయ్యులకు చెప్తూ ఉంటే వారికి అది నాట్లా, వారికి అది బోధపడలా, అర్థం కాల. వారు దాన్ని అర్థం చేసుకునేటప్పటికి యేసుప్రభు వారిని కూడా సిలువ వేసేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ చిన్న కుమారుడు సమకూర్చుకునే పనిలోనే ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు తండ్రి యొక్క కుమారుడు అనిపించుకున్నాడు, ఆ ఇంటి వ్యక్తిత్వంలో వారసుడిగా అనిపించుకున్నాడు. ఆ వారసత్వంలో తనకి ఏం అవసరమో దాన్ని సమకూర్చుకోవడం నేర్చుకున్నాడు. ఏం సమకూర్చుకుంటున్నాడంటే భౌతిక సంబంధమైన వాటిని సమకూర్చుకుంటున్నాడు. కాబట్టి భౌతికమైన సమకూర్పు అనే దాంట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకటి బంగారం, రెండవది వెండి, మూడవది రాగి, దాంట్లో ఇంకా కొన్ని కర్ర, గడ్డి, కొయ్యకాలు కూడా ఉన్నాయి. కాబట్టి జీవపు డంబాని గురించి తిమోతి రాస్తాడు. జీవపు డంబాని గురించి అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, వీటన్నిటిలో ఏది లేకుండా ఉంది చెప్పండి? మనిషికి అన్నీ కావాల్సిందే కదా, మనిషికి అన్నీ కావాల్సిందే. ఏది అక్కర లేకుండా ఏది లేదు, ఏది అవసరం లేకుండా ఏదీ లేదు. అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. వీటిని సమకూర్చుకునే పనిలో ఉన్నాడు ఈ చిన్న కుమారుడు కదండి. వాస్తవానికి తండ్రి ఏమి ఇవ్వగలిగి ఉంటాడు చెప్పండి? తండ్రి ఏమి ఇవ్వగలిగి ఉంటాడు? కుమారుడికి ఏం కావాలో వాటన్నిటినీ వారికి ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు, సమస్తమును ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకని వారికి ఇద్దరికీ సమానంగా పంచడం కోసం ఎంత ప్రయాసపడుతున్నాడు అంటే, తండ్రి ప్రేమను చూపించే విషయంలో ఏమాత్రం కొరత లేనిదిగా చూపించాడు. అక్కడ కొరత కలిగిన ప్రేమ కాదు. నీ పరలోకపు తండ్రి కూడా నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచున్నావు గనుక నీ తండ్రి నీకు కొరత కలిగి చూపించేవాడు కానే కాడు. ఆయన ఇవ్వగలిగేటువంటి వాడే కానీ ఇవ్వలేని వాడు కానే కాడు. ఇప్పుడు సమకూర్చుకునే విషయంలో చిన్న కుమారుడు చేసుకున్న సమకూర్పు ఏంటి, పెద్ద కుమారుడు చేసుకున్న సమకూర్పు ఏంటి, ఈ రెండింటి గురించి ఆలోచిద్దాం. ఏంటి ఇది? చిన్న కుమారుడు సమకూర్పు ఎలాంటిదనంటే భౌతిక సంబంధమైన ప్రతిదీ ఆయన సమకూర్చుకున్నాడు కదా. మరి పెద్ద కుమారుడు ఏం సమకూర్చుకున్నాడు? తండ్రి ఇచ్చిన భాగంలోదే ఆయన కూడా సమకూర్చుకున్నాడు. ఇద్దరికి సమానంగానే ఇచ్చాడు. ఇద్దరికి సమానంగా ఇచ్చినప్పుడు ఇప్పుడు పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు, చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు, ఈ రెండు కూడా ఆలోచిద్దాం. పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు, చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? రండి ఆ మాట చదువుదాం. 14వ వచనం, 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, ఇప్పుడు మొట్టమొదటిది ఈ చిన్న కుమారుడు చేస్తుంది ఏంటి? దూరదేశము ప్రయాణం చేస్తున్నాడు. ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాడనంటే అంత దూరం ప్రయాణం చేయటం నేర్చుకున్నాడు. తన దూర ప్రయాణం ఎవరికి ప్రయోజనం? తన దూరం ప్రయాణం ఎవరికి ప్రయోజనం? తండ్రికి ఉపయోగపడుతుందా దూర ప్రయాణం? పోనీ తండ్రి నన్ను ఎమ్మడి పెట్టుకెళ్తున్నాడా? లేదే. తను ఒంటరిగా బయలుదేరాడు, తనతో కూడా ఉన్నవన్నీ సమకూర్చుకున్నాడు, దూరదేశమునకు ప్రయాణం అయిపోతున్నాడు. తన ఉద్దేశం ఏంటంటే, ఇక నాకు ఆయనతో పని లేదు. ఎవరితో? తండ్రితో నాకు పని లేదు, నా అన్నతో కూడా పని లేదు. దూరదేశం వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. తను ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. చూడండి, ఈ లోకంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా కొద్ది దినాలు దేవుణ్ణి మర్చిపోతాడు, దేవుడిచ్చిన వాటిని మర్చిపోతాడు. ప్రతి వ్యక్తి కూడా, అందులో స్త్రీ పురుష లింగ భేదం ఏమీ లేదు, ప్రతి వారు కూడా
తమ స్వంత లాభాన్ని సమకూర్చుకున్న తర్వాత, స్వార్థంగా బ్రతకడం నేర్చుకున్న తర్వాత, తండ్రిని విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి మర్చిపోయి ఎలాగున్నారనంటే వారు దేవుడు చేసిన మేలులన్నిటినీ మర్చిపోయినారంట ఇశ్రాయేలీలు. ఈ దినాన మనం కూడా చాలాసార్లు దేవుని ఇచ్చిన మేలులన్నిటినీ మర్చిపోయిన వాళ్ళమే, దేవుడు చేసిన మేలులన్నిటినీ మర్చిపోయిన వాళ్ళమే. కాబట్టి మర్చిపోయే తత్వం ఎవరికి ఉంది అని అంటే మనకే ఉంది, చిన్న కుమారుడిలాగా. మరిచేటువంటి గుణం ఎవరికి ఉందనంటే చిన్న కుమారులాగా సమకూర్చుకునే అనుభవం ఉంటే తప్ప. మానవ రీతిలో ప్రతి వారం సమకూర్చుకుంటున్నాం. ఏం సమకూర్చుకుంటున్నామనంటే ధనాన్ని సమకూర్చుకుంటున్నాం, బంధురికాన్ని సమకూర్చుకుంటున్నాం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాం, అన్నిటిని సమకూర్చుకుంటున్నాం. కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం, దేవుణ్ణి మర్చిపోతున్నాం, తండ్రిని మర్చిపోతున్నాం. నీ తండ్రిని నువ్వు మర్చిపోయినావేమో. ఎన్నిసార్లు నీ తండ్రిని మర్చిపోయినావు, ఎన్నిసార్లు తండ్రి ఇచ్చిన వాటన్నిటిని మర్చిపోయినావు, నీ తండ్రి చేసిన మేలులను ఎన్నిసార్లు మర్చిపోయినావు. ఆయన ఉపకారంలో దేన్ని మరవకూడదని ఉంది కదా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకు. దావీదుకున్నంత కృతజ్ఞత ఈ దినాల్లో మనకు ఉందా అని అంటే చాలామంది క్రైస్తవులంగా పిలువబడుతున్న మనమే ఆ కృతజ్ఞతను మర్చిపోయినాం, దేవునికి భయపడే తత్వాన్ని మర్చిపోయినాం. చూడండి, దేవునికి భయపడక, మనుషులను లక్ష్య పెట్టక, తాను సమకూర్చుకున్న వాటన్నిటిని బట్టి చాలా ధనాన్ని పూడ్చుకున్నాడు. నా ప్రాణమా తిను తాగు సుఖించు, ఇదే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి నా ప్రాణానికి సరిపడా ఆస్తి, లేకపోతే నా ప్రాణానికి సరిపడా కొట్లలో ధాన్యం ఉంది, పనివారు ఉన్నారు, పొలాలు ఉన్నాయి అని ఆశను పెంచుకుంటూ వెళ్ళాడే తప్ప తాను ఏమాత్రము దేవునికి భయపడినవాడు కానే కాడు. చెప్పండి, ఇప్పుడు ఎన్నిసార్లు మనం దేవునికి భయపడకుండా ఉన్నాం, దేవునికి దూరంగా వెళ్ళిపోయినాం, దేవుణ్ణి మర్చిపోయి బ్రతికాం. ఎన్నోసార్లు దేవుని మర్చిపోయిన ఈ మనుషుల కొరకాయ ఆయన ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా నిలిచున్నాడు, ఇంకా ఎదురు చూస్తున్నాడు. కనుకనే ఈ చిన్న కుమారుడు దూరదేశానికి ప్రయాణం అవడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా ఆత్మీయతలో చాలా చిన్నవారమైన మనం చాలా దేవునికి తండ్రికి దూరంగా బ్రతుకుతున్న వారమే. నిజంగా తండ్రి దగ్గర ఎన్ని ఆత్మీయమైన సంగతులు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఆయనలో ఇది లేదు అని అనటానికి లేదు, ఆయనలో సమస్తం ఉన్నాయి. ఆయన ఇవ్వగలవాడే, కానీ మనమే వాటిని సమకూర్చుకున్నాం. కావాల్సినవేంటో అవి సమకూర్చుకున్నాం అంతే. చెప్పండి, ఇప్పుడు మన హృదయాల్లో ఏది నీకు అవసరమో ఈ లోక సంబంధమైనది దాన్ని సమకూర్చుకున్నావా లేదా? అనేక పార్లు తండ్రి నుంచి తీసుకున్నవి కాక ఈ లోకంలో నీకు కావాల్సినవి సమకూర్చుకున్నావే తప్ప దేవుడిచ్చిన వాటిని నువ్వు సమకూర్చుకోలేదు. అందులో మొదటిది దేవుని మాట వినటమే నువ్వు సమకూర్చుకోలేదు. దేవుని మాటను మర్చిపోయినావు, దేవునికి దూరం అయిపోయినావు. నీ సొంత ప్రయాణం చేస్తావు, అంటే నీ సొంత తలంపును ఆధారం చేసుకుని బ్రతకడం నేర్చుకున్నావు. నీ సొంత తలంపును ఆధారం చేసుకోవటం వల్ల నీకేం ప్రయోజనం? రెండో మాట 13వ వచనంలో ఆఖరి మాట మనం చదువుతాం. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన అనే మాట రాయబడింది. తన ఆస్తిని అంతా ఏం చేస్తున్నాడంట? దుర్వ్యాపారం వలన పాడు చేశాను. దుర్వ్యాపారం వలన అంటే ఎలాగన, ఉదాహరణకు మాయ చేసేటువంటి గారడి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పేకలు చేత పట్టుకొని ఏది బొమ్మో ఏది అచ్చో చెప్పండి అని అంటుంటారు. ఇది అతనికి అవసరం లేదు, కానీ అది లాభం వస్తుందని ఒక అతను, ఎవరో కాదు నేనే తిరుపతిలో ఆ బిళ్ళలు కొనుక్కున్నా. నేను కావాలని వెళ్ళి తిరుపతి బస్టాండ్ ఎదుట ఒకడు ఆడుతూ చూసాను. నేను అట్లా వాడు ఆడగలేదు, నేను ఆడితే తప్పేంటంట అనుకున్నాను. తీసుకున్నాను, 3 బిళ్ళలు కొనుక్కున్నాను. ఆ 3 బిళ్ళల మీద టవల్ ఒకటి, ఎర్ర టవల్ ఒకటి పరిచాను. దాని మీద ఎట్లా వేసి అట్ట గారడీ చేసి చూపించాను. వాడు ఎవడో కనిపెట్టినోడు ఉంటాడు అందులో, వాడు చూసి దాని మీద డబ్బులు వేసాడు. నేను వాడికి డబ్బులు ఇవ్వాలి కదా, కాసేపు నుంచోవా పక్కన అంటున్నా. ఆడి చెప్పినట్టే, అంటే ఈ డబ్బులు ఆడికి ఇవ్వాలి కాబట్టి. ఇట్లా ఆడిచ్చి డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత ఆ రోజు కొంత ఆశ ఏంటి, లాభం వస్తుందని ఎట్లయితేనే మోసం చేయటం ఆరంభించిన తర్వాత కొద్ది రోజులకి మంచిగా డబ్బులు సంపాదించడం నేర్చుకున్న తర్వాత ఆ డబ్బులతో నేనేం చేస్తున్నానంటే, ఉదయం 11 గంటలకు సినిమా స్టార్ట్ అవుతుందనంటే
ఉదయం చూడతా, మళ్ళీ 11 నుంచి 2ంటికి, మళ్ళీ 2 కాడ నుంచి 6ంటికి, 6 కాడ నుంచి 9ంటికి, వరుసనే అర్ధరాత్రి వరకు సినిమాలు చూస్తూనే ఉండేవాడిని. అమ్మ ఉన్నాడా, నాన్న ఉన్నాడా, మా అన్నయ్య ఉన్నాడా, లేకపోతే మా తమ్ముడు ఉన్నా, మా చెల్లెలు ఉన్నారా, ఒరే నువ్వు ఆడకపోతున్నావు ఏందిరా అని తిప్పి చెవులు పిండి తీసుకురావడానికి. చెప్పినోళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు, బుద్ధి చెప్పిన వాళ్ళు లేరు. ఈ రోజున మన క్రైస్తవం కూడా ఎలాగైపోయిందనంటే, మన జీవితాలు కూడా ఎలా అయిపోయినాయంటే, చెప్పేవాళ్ళు లేక జూదం ఆడేస్తున్నాం, ఆత్మీయమైన క్రమాన్ని చెరిపేసుకుంటున్నాం, దైవికమైన క్రమాన్ని చెరిపేసుకుంటున్నాం, మన సొంత ఇష్టానికి వెళుతున్న దుర్వ్యాపారం చేయటం ఆరంభించాం. నిజంగా వాటి వలన వచ్చింది ఏమైనా లాభం ఉందా, ఏమన్నా ఫలితం దక్కిందా అంటే ఏం లేదు. మళ్ళీ తెల్లారేసరికల్లా ఏడుపు, ఆకలి, ఇవన్నీ మామూలే. అక్కడికి చాలా సూట్ కేసులు మోసాను, రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి, బస్ స్టాండ్ నుంచి లాడ్జీలకి సూట్ కేసులు మోసాను. 20 రూపాయలు దొరికితే చాలు, 10 రూపాయలు దొరికితే చాలు, 5 రూపాయలు ఇస్తే చాలు. ఆకలి నన్ను అన్ని పనులు జరిపించింది. దూరదేశం వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుని యొక్క లక్షణం ఇది కాదా? ఆత్మీయమైన జీవితంలో ఒక విశ్వాసి తప్పిపోయినాడనంటే ఏదో వెతుకుతున్నట్టే పరుగు తీస్తాడే తప్ప నీ ఆత్మీయతకు నెమ్మది దొరకని ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆ ప్రదేశాలకు ఎన్నిసార్లు పరుగులు తీసుంటామో, ఎంత దూరం వెళ్ళిపోయి ఉంటామో, ఎంత దుర్వ్యాపారం చేస్తుంటామో. కనుకనే నా జీవితంలో నేను ఎరుగుదును, వాస్తవానికి ఎన్నో పరిస్థితులు గుండా నేను ప్రయాణం చేసినాను కనుకనే ఇవి అనుభవపూర్వకంగా నేను చెప్పగలను, అది నాకు నష్టాన్నే తీసుకొచ్చినాయని, ఇవి నష్టాన్నే తీసుకొని వచ్చినాయని. కానీ నా ఆత్మీయ జీవితంలో సంతృప్తి ఎప్పుడు దొరికిందని అంటే, నిజంగా ప్రభుని వెంబడించినప్పుడే, తండ్రి ఇంటిని ప్రేమించినప్పుడే. చాలామందితో సిగ్గు లేకుండా ఈ మాట చెప్తాను, అస్సలు భయపడే పరిస్థితి లేదు. వాళ్ళు నన్ను తక్కువ అంచనా వేసినా పర్లేదు, నా ప్రభు నన్ను తక్కువ అంచనా వేయడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక విశ్వాసి భౌతిక సంబంధమైన వాటిని సమకూర్చుకొని దూరదేశం వెళ్ళిపోతున్నాడనంటే, దూరంగా తండ్రిని విడిచి వెళ్ళిపోతున్నాడనంటే, దేవుని ప్రజల్ని, దేవుని సంఘాన్ని, లేకపోతే వేరేగా మనం జీవిస్తున్నామనంటే, దేవుని ప్రేమ లేకుండా బ్రతుకుతున్నామనంటే, నిజంగా తప్పిపోయిన కుమారుల్లో ఈ జూదం ఉండబట్టే, జూదం చాలా దుర్వ్యాపారం, చాలా ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదకరమైందో తెలిసిన, ఈ దుర్వ్యాపారంలో నువ్వు ఇస్తేనే తిరిగి నీకు ఇస్తారు, నువ్వు చేస్తేనే తిరిగి నీకు చేస్తారు, నువ్వు చేయకపోతే నీకు వాళ్ళు చేయరు. ఏ విషయంలోనో చూడు, ఏ పరిస్థితి లోకంలో నువ్వు ఇవ్వందే వాళ్ళు తిరిగి ఇవ్వరు, నువ్వు చెయ్యందే వారు నీకు ఇవ్వరు. కాబట్టి నువ్వు దేన్ని ప్రేమించి ఎక్కువగా దుర్వ్యాపారం చేస్తున్నావో అది నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఇది నువ్వు వ్యర్థంగా ఆలోచించొద్దు. ఒకవేళ పాప సంబంధమైన దుర్వ్యాపారం కావచ్చు, నువ్వు వ్యక్తిగత జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేకుండా దుర్వ్యాపారం, నువ్వు ఏదో ఒక లాభం కొరకు నువ్వు ప్రయత్నం చేస్తుండవచ్చు, దానివల్ల నీకు ప్రయోజనం లేదు. తప్పిపోయిన కుమారుని యొక్క లక్షణం ఏంటంటే దుర్వ్యాపారం చేసే అలవాటు. నువ్వు ఆత్మీయతలో తొలగిపోయినావంటే దుర్వ్యాపారం ఉందని అర్థం. నువ్వు దేవుని వెతకలేదంటే, తండ్రి ప్రేమను గుర్తించలేదనంటే దుర్వ్యాపారంలో ఉన్నావని అర్థం. ఓ రోజు రాత్రి మంచి నిద్రలో ఉన్నాను. నాకు 11-12 సంవత్సరాల ప్రాయం, అది నాకు బాగా గుర్తుంది. గూడూరు రైల్వే స్టేషన్లో పడుకొని ఉన్నాను. ఆ రోజు రాత్రి రేణుగుంటలో రౌడీ షీటర్స్ అందరూ నన్ను పట్టుకొని నన్ను గూడ్సులు కిందగా తీసుకుని పోయారు. అక్కడ ఒక పాతబడిన షెడ్ ఉంటుంది రేణుగుంటలో, అది వెనకటి కాలం మీటర్ గేజ్ లైను, కంపార్ట్మెంట్స్ ఉండేవి చిన్నవి, ఆ చెడిపోయిన వాటన్నిటిని అక్కడ పెట్టేవాళ్ళు. వీళ్ళు స్థావరం ఎక్కడంటే అక్కడ పెట్టుంటే నన్ను టవల్తో కట్టేసేసి, కాళ్ళు చేతులన్నీ కూడా టవల్తో ముందు కట్టేసి కూర్చోబెట్టి, రేయ్ నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు అన్న సంగతి తెలుసు, నువ్వు ఏడేది ఉంటున్నావని తెలుసు, నీకేం కావాలో చెప్పు, అవి మేము ఇస్తాం. కాబట్టి నువ్వు వెళ్ళి సూట్ కేసులు కానీ, షూస్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర కానీ, అవన్నీ నువ్వు తీసుకురావాల్సిన బాధ్యత తీసుకుంటావా లేదా? లేకపోతే అక్కడ కుంటివాడు ఒకడు ఉండేవాడు, మున్నా అని. వాడు ఏం చేసేవాడంటే ఎర్రగా కడ్డీని కాల్చేసి వాతలు పెట్టడం అలవాటు చేసుకున్నాడు. అట్లా భయపడి కొంతమంది పిల్లలు ఏం చేశారంటే, చిన్నపిల్లలు, వాళ్ళు దొంగతనాలు చేయటం, దోపిడీలు చేయటం, తర్వాత పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు. వాళ్ళల్లో నేను పట్టుబడ్డాను. రేణుగుంట రైల్వే స్టేషన్లో పట్టుబడ్డాను. తర్వాత
రేణిగుంట రైల్వే స్టేషన్లో అతడు నన్ను టవల్తో కట్టేసి ఉంచాడు. అందులో కొంతమంది పిల్లలు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు. అందరూ జోదం ఆడేవారు కారు, వాళ్ళు దుర్వ్యాపారం చేసేవాళ్ళు కారు. కొంతమంది మంచి పిల్లలే. వాళ్ళలో తమిళియన్ కుర్రోడు, చిన్నపిల్లోడు వచ్చి, అన్న ఇట్లా అయిపోయింది ఏంటి అని చెప్పి నాతో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ వెనక చేరి వాడిని కూడా వైరుతో కట్టేశారు. వాడిని వైరు మెల్లిగా నేనే ఊడదీసిన తర్వాత ఆ పక్కన కూర్చున్న నన్ను కూడా వాడు ఏం చేశాడంటే ఆ టవల్ మూడిని ఒకటి ఊడదీసేసరికి వాడు రానే వచ్చాడు. వచ్చేసరికి వీడి కట్లు ఎవరు పేర్చాడు రా అని చెప్పి పట్టుకున్నారు. ఈ లోపల పోలీసులు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న కుర్రోళ్ళందరూ పరుగులు తీసేశారు. ఆ తమిళ అబ్బాయి కూడా ఒక ముడి తీసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఒక్కడిని అక్కడ కట్టుబడి ఉన్నాను. నన్ను మాత్రం పోలీసులు వచ్చి ఆ పని కాలర్ పట్టుకొని ఆ పని లేపుకొని వెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి రేణిగుంట రైల్వే స్టేషన్ యొక్క డిపార్ట్మెంటు పోలీస్ స్టేషన్లో నన్ను ఉంచారు. నాతో పాటు 100 మంది ఉన్నారు అదే సెల్లో ఉన్నారు. అక్కడే ఒకటి, అక్కడే 2, అన్నీ అక్కడే. పొర్రపాటును కూడా గేటు తీసావా ఒక్కడు దొరకడు, అంత తొంటరోళ్ళు అనమాట. అలాంటి బ్యాచ్లో నన్ను కూడా బుక్ చేసేశారు. వాళ్ళందరూ ఎలాగ బుక్ అయ్యారంటే దొంగతనాలు చేసిన వాళ్ళు, సూట్ కేసులు తీసేసేవాళ్ళు, బంగారపు ఆభరణాలు తీసేసేవాళ్ళు, వీళ్ళందరినీ ఒకే సెల్లో పెట్టారు కాబట్టి నన్ను కూడా అందులోనే వేశారు. ఆ జాతికి సంబంధించిన వాడు వీడు కూడా అనని. నేను తెల్లవారితే కరెక్ట్గా 5 గంటలకి రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించాలా. ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. ఏం పేరురా నీ పేరు అని అడుగుతున్నా. రాయప్ప అంటున్నాను నేను. అంటే రాయప్ప అంటే మీకు తెలుసుగా, తమిళనాడులో పేతుర్ని రాయప్ప అనే పిలుస్తారు. కాబట్టి పేతుర్ని పేతురని అంటారు, కానీ పేతురు అనే మాటకి రాయప్ప అనే మాట కూడా ఉంది. బాగా అలవాటు చేసుకున్నాను లేదు తిరుపతిలో ఉండి. ఆ సందర్భంలో వాళ్ళు అడిగినప్పుడు ఆ పేరు కూడా రాసుకున్నారు. నన్ను కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించడానికి ఇష్టపడ్డారు. ఎందుకు వాళ్ళు అట్లా చేయడానికి ఇష్టపడ్డారంటే వీళ్ళంతా దొంగతనాలు చేస్తున్నారనే నెపంతో వాళ్ళని అక్కడికి పంపించడానికి ఇష్టపడ్డారు. ఆ రోజున నేను పండుకొని ఉన్నాను, బాగా అలసిపోయి నిద్రపోతున్నాను. ఒక కుర్రోడు గేటు తీసుకొని అర్జెంట్ అని చెప్పి అల్లాడినట్టుగా నటించి వాడిని గేటు తీసుకొని కానిస్టేబుల్ ఒక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ టీ తాగడానికి బయటకు వెళ్ళారు పోలీసులంతా. ఆ పోలీసులో ఒక ఆయన కోటేశ్వరరావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ చాలా మంచోడు, ముసలోడు, చాలా సీనియారిటీ కలిగిన వాడు. ఈ పిల్లోడిని అర్జెంట్ అని చెప్పి బయటికి తీసుకెళ్లే లోపల గడి పెట్టేసి వెళ్ళిపోయాడు అంతే. వీళ్ళు ఏం చేశారు, గడిని వెంటనే తీసేసి బయటకు పరిగెత్తారు. అందరూ నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. అందరూ నేను పడుకొని ఉంటే ఒకడు కాలు గట్టిగా తగిలేసరికి మెలకు వచ్చింది. అందరు పరిగెత్తున్నారు ఏందా అని చెప్పి నాకు కూడా ఉలికి వచ్చి ఆ పని బయటికి పరిగెత్తాను. బయటికి పరిగెత్తేసరికి ఇక ఆ పాట ఆ పోలీస్ స్టేషన్ వెనకాల ఒక సందు ఉంది. ఆ సందులోకి దూరి వెళ్ళిపోతున్నారు. అందరూ దూరి పరిగెత్తున్నారు. అది వెళ్ళటం మార్కెట్లోకి వెళ్ళిపోతుంది, రేణిగుంట మార్కెట్లోకి వెళ్ళిపోద్ది. ఆ మార్కెట్లో గుండబడి బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు, బస్ స్టాండ్ నుంచి కట్టైనా చెదిరిపోవచ్చు. వీళ్ళకి ఇన్ని తెలివితేటలు ఆడొచ్చినాయి నాయన అనుకునే నేను. మొత్తానికి వాళ్ళల్లో కూడా నేను కూడా ఒకరిని పరిగెత్తున్నా. ఆయన లాఠీ విసిరేసాడు, 2 కాళ్ళ మధ్యలో పడింది. పట్టుకున్నాడు. పట్టుకొని రేయ్ ఏం పేరు నీ పేరు అంటే అలవాటు ప్రకారంగా రాయప్ప అని చెప్పడం అలవాటుగా అసలు ఒరిజినల్ పేరు బయటకు వచ్చింది పీటర్ అని. అనేసరికి ఆయన విశ్వాసి, ఆయన ప్రభుని ఎరిగినవాడు, ఆయన కూడా చర్చికి వెళ్తాడంట. ఆయన నన్ను పట్టుకొని ఎక్కడ కరెక్ట్గా ఆ రంధ్రంలో దూరే టైంలోనే పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని బయటికి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి ఏం పేరు అనేది, నా పేరు పీటరు. ఏ ఊర్రా మీది? మాది గోవాడ. ఎక్కడికి వచ్చావరా, ఎందుకు వచ్చావరా అంటే మా నాన్న సేవకుడు, పాస్టరు. ఒరే నీకు ఇదేం బుద్ధిరా, ఏళ్ళ ఎందుకు చేరావురా నువ్వు, అసలు ఎందుకు వచ్చావురా ఏళ్లలోకి, వీళ్ళు ఎంత దుర్మార్గులో తెలుసు అంటారా, తెల్లారిపాటికి నువ్వు ఏడుంటావు తెలుసు అంటారా అని ఆయన నన్ను చెవులు పిండి సొక్కా సరిచేసి తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి తెల్లారగట్ట నన్ను కూడా ఒక హోటల్ తీసుకెళ్ళి టీ పెట్టి టిఫిన్ పెట్టి, చొరే నువ్వు పత్తా దొరకకుండా బారిపో, దొరికావా ఇక నువ్వు అవుట్, ఇక నువ్వు దొరకను కూడా దొరక, బయటికి కూడా రావు అని అన్నాడు. అనగానే ఆ భయంతో పరుగులు తీయటం మొదలుపెట్టాను. గూడూరు ఆ పక్కనే రేణిగుంట పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ఆ పక్క రైల్వే స్టేషన్ ఎక్కాను. గూడూరు రైల్వే స్టేషన్లోకి వచ్చి పడుకున్నా. సాయంత్రం 5 గంటలు అయింది. నడిచి ఆకలితో నిద్రపోయాను. అక్కడికి వస్తే మళ్ళీ ఇంకో బ్యాచ్ తగిలింది. చూడండి, దుర్వ్యాపారము అనే దాంట్లో నన్ను సాతానుడు ఎక్కడ విడికించాలో అక్కడ ఇరికించడానికే ప్రయత్నం చేశాడు. కానీ ప్రభు కృప ఏం చేసిందంటే, పరిశుద్ధుల యొక్క ప్రార్థన, గోవాడలో ఉన్న సంఘం కానీ మన భారతదేశంలో ఉన్న ఎన్ని సంఘాలైతే భక్సింగారి సహవాసాలు ఉన్నాయో అందరికీ ఇన్ఫామ్ చేశాడు నాన్న. అందరి ప్రార్థనలు నన్ను అంటున్నాయి.
కనుకనే వారిలో నేను చేరకుండా, వారి దుర్వ్యాపారంలో చేరకుండా ప్రభు నన్ను కాపాడుతూ వచ్చాడు. నా సాక్ష్యము ఎంత వేదనతో కూడిందో, ఎంత బాధను అనుభవించినానో. నిజంగా దుర్వ్యాపారం అంటే ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళలో చేరితే వాళ్ళ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏమైపోను. ప్రియులారా, పాపం కూడా ఒక దుర్వ్యాపారమే. నీ మనస్తత్వానికి ఈరోజు సంతోషంగా గడుపుతున్నాను అనుకుంటావేమో, ఈ నిమిషం నీకు దాటిపోతుంది అనుకుంటావేమో, ఈ నిమిషం నువ్వు సుఖపడ్డాను అనుకుంటావేమో, తర్వాత నీ జీవితం అంతా కూడా ఏడ్పే, దుఃఖమే. ఈనాడు కొంచెం సరదా, ఈనాడు కొంచెం సంతోషము ఒకనాడు దుఃఖానికి మూలమవుతుంది. నీ సమకూర్పు ఏంటి? చిన్న కుమారుడు దుర్వ్యాపారంలో ఇరుక్కున్నాడు, తన ఆస్తిని అంతటి నష్టపోయినాడు. ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, నేను విజయవాడ రైల్వే స్టేషన్లో పడుకున్నప్పుడు ఆయన నన్ను కనుక తీసుకుని వెళ్ళి ఆ హాస్టల్లో చేర్చకపోయినట్టయితే నేను చదువుకునేవాడిని కాదు, పని నేర్చుకునేవాడిని కాదు, ఏ విషయంలో కూడా అన్నిట్లో నేను నష్టపోయి ఉండేవాడిని. పరిశుద్ధుల యొక్క ప్రార్థన నన్ను కాపాడుతూ వచ్చింది, నా జీవితాన్ని కాపాడింది. నిజంగా నన్ను నేను సరి చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. 3 సంవత్సరాల తర్వాత ఒక అడ్రస్ లేని ఒక ఆకాశరామన్న ఉత్తరంలాగా రాశాను మా నాన్నకి. ఏమని, నాన్న నేను బాగానే ఉన్నాను. అప్పటికే అనుకుంటున్నారంట వీడిని ఎక్కడో ఎత్తుకెళ్ళిపోయారు, వాడిని చంపేసి ఉంటారు, ఏడో చనిపోయి ఉంటాడు, వీడిని గుర్తుపట్టాను. అప్పటికి నల్లగా కప్పేసుకుపోయి ఉన్నాను. ఇప్పుడు మాత్రం నేను బాగున్నానట్లే, అప్పుడు కూడా అట్లాగే ఉన్నాను, నల్లగా కప్పేసుకుపోయి ఉన్నాను. నన్ను చూస్తే ఈ మోసేస్ కుమారుడు అని అంటాను కూడా. ఇదివరకు అమ్మ దగ్గర పెరిగినప్పుడు ఎర్రగా బొద్దుగా లావుగా ఉండేవాడిని. ఆ తర్వాత ఈ బయట తిరుగుళ్ళ వల్ల నా ముఖము మారిపోయింది, నా శరీర ఆకారం మారిపోయింది, నా పరిస్థితులు మారిపోయి ఉన్నాయి. ఆకాశరామన్న ఉత్తరం రాశాను. మా నాన్న ఎట్ట కనుక్కున్నాడు, ఊరి పోస్ట్ ఆఫీస్ ముద్ర వేసింది కనుక్కున్నాడంట. భవానీపురం పోస్ట్ ఆఫీసు అని అనగానే ఆ భవానీపురంలో పోస్ట్ ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చి వీడు లెటర్ వేసాడు కాబట్టి అక్కడ ఏమైనా హాస్టల్లో ఉన్నాయేమో చూద్దాం పదా అని చెప్పి ఆ పని బయలుదేరి వచ్చారు. విజయవాడ వచ్చి మెలంగ్టన్ బెంజమిన్ అంకుల్ యొక్క తరపిదిలో ఉన్న కొంతమంది సేవకులను అడ్డం పెట్టుకొని ఆయన వచ్చాడు. తెల్ల బట్టలు కనపడితే చాలు అడ్రస్ లేకుండా పారిపోయేవాడిని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ భయం అలాగుండేది. మనమైతే దేవునికి కూడా భయపడం, కొంచెం కూడా భయపడం. ఎందుకనంటే దేవుడేగా, మన యేసు ప్రభువేగా అనుకుంటాం. కానీ భయం అనేది మన జీవితాల్లో అణువణు ఉండాలి. తండ్రిని చూస్తే భయం ఉండాలి, దేవుని కార్యాలు చూస్తే భయం ఉండాలి, దేవునికి లోబడి జీవించడానికి కొరకే సిద్ధంగా ఉండాలి. అలాంటిది ఆయన చూడగానే నేను అల్లంత దూరం వెళ్ళిపోయి మళ్ళా కృష్ణానదిలో ఈత కొడుతున్నా. ఎందుకని నన్ను గుర్తుపట్టకుండా ఉంటాడులే అని. అందరేమో రూమ్లన్నీ ఎతుకుతున్నారు. పేటరేడ్ అంటే అప్పుడే నా ఫ్రెండ్ పైకి ఎక్కొచ్చాడు, నేను ఈత కొడతా ఉన్నా. ఆయన చూసాక దిగలేను. ఆయన వచ్చి పైకి వచ్చి చెప్పాడు, అదిగోండి పీటర్ లోపల ఉన్నాడని. కృష్ణానదిలో స్నానం చేస్తూ ఉన్నవాడిని ఈయన ఏం చేశాడు, నేను దాక్కుంటాను, నన్ను చూస్తే ఆడు పారిపోతాడు కాబట్టి మీ ఇద్దరు వెళ్ళండి బ్రదర్ అని వాళ్ళిద్దరిని పంపించాడు. వాళ్ళిద్దరిని చూసి నేను బయటకు వచ్చా. బయటకు రాగానే బయటకు రావడంతో మా నాన్న అటు సాటు నుంచి చేయబట్టుకున్నాడు. మొదటి నుంచి ఆయన చెయ్యబట్టుకున్నాడు, గడగడలు ఆడేవాడు. ఎంతగా ఆ ప్రేమను చూసినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు చూశాను. హత్తుకున్నాడు, వీడా నా కుమారుడు. నేనేమో ఎంతో దూరాన్ని వెళ్ళిపోయాను, ఆయనకు దొరకకూడదని వెళ్ళిపోయాను, ఆయన మాట వినపడకూడదని పారిపోయాను. కానీ ఎన్నో దుర్వ్యాపారాలు చిక్కుకోవాల్సిందే, అన్నిటి నుంచి ప్రభు విడిపిస్తూ వచ్చాడు. అప్పుడు మా నాన్న మా పితాజీ దగ్గరికి వెళితే పితాజీ గారు ఏం చేసినాడంటే లోపలికి పిలిచాడు గదిలోకి. మరి ఆయన ఏం చేశాడో ఏమో తెలియదు, కానీ ఆయన కన్నీళ్లతో బయటకు వచ్చాడు. కొడుకుని భయం పెట్టుకోవచ్చు కానీ ఈ రకంగా కొట్టి బయట పెట్టకూడదు అని చెప్పి ఆయన్ని బహుశా మందలిచ్చి ఉంటాడు గట్టిగానే. ఆ దెబ్బతో ఆయన ఏడ్చుకుంటూ బయటకు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి మళ్ళా బట్టలు కొనిచ్చి అన్ని గురించి ఆదరించి వెళ్ళాడు. తర్వాత 8 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. అక్కడే నేను వొకేషనల్ చేయడానికి ప్రభు కృపించాడు. అక్కడే మరి ప్రైవేట్గా అన్నిత విద్యాలయంలో విద్యను అభ్యసించడానికి దేవుడు కృపించాడు. అన్ని రకాలుగా దేవుడు నాకు సహాయం చేస్తూనే వచ్చాడు. తప్పిపోయిన నన్ను దేవుడు నన్ను ఇంతగా ఆదరించాడే. మరి నువ్వు తప్పిపోయిన నీ ఆత్మీయ స్థితిలో దేవుడు నిన్నెందుకు ఆదరించడు, నిన్నెందుకు బలపరచడు? నువ్వెందుకు ప్రభుని ఆరాధించకూడదు? నువ్వెందుకు ప్రభు బలలో చేయి వేయకూడదు? నువ్వెందుకు ప్రభు కార్యాల్లో విరివిగా నువ్వెందుకు పాల్పడదు? నువ్వు మనుషులకు భయపడతావా, దేవునికి భయపడతావా? దేవునికి భయపడేటట్లయితే మనుషులకు భయపడవు, మనుషులకు భయపడేటట్టయితే దేవునికి భయపడతావు. కాబట్టి మనుషుల భయం దేవుని నీతిని నెరవేర్చదు. మనుషుల భయం మనుషుల యొక్క కట్టడ
మనుషుని యొక్క విధులు నిన్ను దేవుని రాజ్యానికి చేర్చలేవు, తండ్రి యొద్దకు చేర్చలేవు. నువ్వు దేవుని విధికి, దేవునికి భయపడితే, మనుషుల భయం విడిచిపెడితే దేవుని యొక్క రాజ్యానికి నువ్వు హక్కుదారులు అవుతావు. దేవుని వారసత్వంలో నీకు పాలుంటుంది. అడ్రస్ లేని రాయిస్తే పట్టుకున్నాడే తండ్రి. ఈరోజు నీ పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకో నీ పరిస్థితుల గురించి. అవునయ్యా, నేను ఇలా లోట్లో ఉన్నాను, ఇలా బలహీనతలో ఉన్నాను, ఇలాంటి కట్టడిలో ఉన్నాను, ఇలాంటి పట్టుదల లేని స్థితిలో ఉన్నాను, రోషం లేకుండా బ్రతుకుతున్నాను. ఇక నుంచి నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను, ఈ దుర్వ్యాపారం విడిచిపెడతాను. చాలామంది ఈ దినాల్లో సంఘాల్లో చేస్తున్న బహు భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఈనాడు ఏది కావాలన్నా సంఘము, ఏది కావాలన్నా సంఘమే అని దాన్ని అంటిపెట్టుకుని ఉండటం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? ఈరోజు నువ్వు నీ జీవితంలో ప్రభు వస్తే నువ్వు ఎక్కడుంటావు? నీ తండ్రి వస్తే నువ్వు ఎక్కడుంటావు? నీ పరలోకపు తండ్రి నీ దగ్గరకు వస్తే ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావు? మనుషుల యొక్క చిత్తాన్ని నెరవేర్చి అలాగుంటావా, లేకపోతే దేవుని నీతి నెరవేర్చి తండ్రితో కూడా ఉంటావా? అందుకనే తనంతటి తాను బుద్ధి తెచ్చుకొని వచ్చాడు, కానీ బుద్ధి తెలుసుకొని రాలేదు. అంటే తనంతటికి బుద్ధి వచ్చింది దానికి. దుర్వ్యాపారం వలన నష్టపడ్డానని తెలుసుకున్నాడు. ఇంకొకటి ఏమన్నాడు? భయంకరమైన మాట తెలిసిన, చూడండి ఆ మాట చదువుదాం రండి. 27వ వచనం, 15వ అధ్యాయం 27వ వచనం. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున ముప్పై వచనం చదవండి అక్క. అసలు చూడండి ఎంత భయంకరమైన మాట ఉపయోగించాడు పెద్ద కుమారుడు. చూడండి, పెద్ద కుమారుడు అన్న ఒక సందర్భం అటు ఉంచండి. ఈ రోజుల్లో ఈ లోకంలో ఉన్న కట్టుబాట్లు విధించేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఆత్మీయతకు కూడా కట్టుబాట్లు ఇచ్చారని అంటే ఎంత భయంకరమైన విషయం అండి. దేవుని అనుసరించే విషయంలో, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో మనుషుల యొక్క కట్టడిని తీసుకొచ్చి పెట్టారంటే ఎంత దారుణమైన విషయం. వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ చిన్న కుమారుడు ఏం చేసినాడంట? నీ ఆస్తిని, ఎవరు ఆస్తి అది? తండ్రి ఆస్తి ఈ చిన్న కుమారుడు ఏం చేసినాడంట? చూడండి ఎంత భయంకరమైన మాట. వేశ్యలతో తినేశాడు అనే మాట రాయబడింది. ఈ రోజున ఈ పెద్ద కుమారుడు అంటున్న మాట, ఈ రోజున నీ పరిస్థితిని, నీ ఆలోచనలో, నీ పద్ధతులు గనక ఇదే మాటని ఆస్వాదిస్తే, లేకపోతే ఆపాదిస్తే, నీ పరిస్థితులన్నీ కూడా దేవుని నుండి నువ్వు పొందిన వాటన్నిటినీ వేశ్యలతో గడుపుతున్నావు అనే మాట నీకు ఆపాదిస్తే ఎంత బాధ కలుగుద్ది. ఆలోచించు. నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ చిన్న కుమారుడు నీ దగ్గరికి రాగానే అనే మాట ఉపయోగించాడు కదా. అంటే అతడు దేనితో పోలుస్తున్నాడు? పెద్ద కుమారుడు ఇంట్లో వాడే, మన ఇంట్లో వారే మనల్ని నిందించి బయటికి నెట్టేస్తున్నారని అంటే మన ఆత్మీయ స్థితిని ఇంకెంత దారుణమైన పరిస్థితిలో నెట్టేస్తున్నారు అర్థం చేసుకోండి. ఒకవేళ నీకు ఆపాదిస్తే, ప్రభువే నిన్ను ఈ మాట అంటే, నీ తండ్రి నిన్ను ఈ మాట అంటే నువ్వు ఒప్పుకుంటావా? నీ మనసు ఊరుకుంటుందా? పోయి ఉరిపెట్టుకునే అంత బాధ కలుగుద్ది. అంటే అంత మనస్తాపం చెందుతాం. ఇంత నష్టము, ఇంత మాట నన్ననాలా అనని. కానీ వాస్తవంగా మనం తండ్రి దగ్గర నుంచి తీసుకున్న ప్రతిదీ కూడా మనం దేనికి ఖర్చు పెడుతున్నావు? నీ సమయం దేనికి ఖర్చు పెడుతున్నావు? నీ ప్రవర్తన, నీ చూపు, నీ యొక్క ప్రతిదీ కూడా దేని కొరకు నువ్వు వ్యాయామం చేస్తున్నావు? ఆలోచించు. నువ్వు దేవుని నుండి పొందిన ప్రతిదీ కూడా దేవునికి నువ్వు తిరిగి చెల్లించాలి కదా, దేవునికి ఉపయోగించాలి కదా. కానీ నువ్వెందుకు దాన్ని ఉపయోగించట్లేదు? దాన్ని దేని మాటతో పోల్చాలి? ఇప్పుడు ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతిరోజు దేవుని పని కొరకై నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? కానీ ఆ పెద్ద కుమారుడు అన్న మాట సరైన మాటే.
ఆ చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేశాడని మొదట రాసిన పెద్ద కుమారుడు నోటి నుంచి వచ్చింది ఎంత మాట అంటే, వేశ్యల వలన తినేసిన నీ ఆస్తి అనే తండ్రి దగ్గరుండి మాట్లాడుతున్నాడు. ఈనాడు నీ ఆస్తి కాదు, నీకున్న సమస్తను సమకూర్చుకున్న వాటిని కాదు, నీ అందం కాదు, నీ యొక్క పరిస్థితులు కాదు, నీ ధనము కాదు, నీ హోదా కాదు, ఇవన్నీ దేనికి పనికిరావు. ఇవన్నీ వేశ్యలతో సమానమే. నువ్వు గడిపే ప్రతిదీ కూడా. కానీ నువ్వు దేవుని కొరకు ఎంత వ్యయం చేస్తున్నావు, దేవుని కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంతవరకు ప్రభు కొరకు జీవిస్తున్నావు. చూడండి, దేవునికి అప్పగించుకునే విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి. ఇదే మాట నీ తండ్రి నిన్నంటే నువ్వు తట్టుకోగలవా? నీ ప్రభు నిన్నంటే, నీ రక్షకుడు నిన్నంటే నువ్వు తట్టుకోగలవా? నువ్వు దేని కొరకు వ్యయం చేస్తున్నావు? ఎవరి కొరకు వ్యయం చేస్తున్నావు? ఏ పరిస్థితుల కొరకే వ్యయం చేస్తున్నావు? కనుకనే మనం ఆలోచించుకునే ప్రభు ఒక అవకాశం ఇచ్చాడు ఈరోజు. అవును ప్రభువా, నేను నిజంగానే వేశ్యలతోనే గడిపేస్తున్నాను అంటే, కాని వాటి కొరకు, నిరుపయోగమైన వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు, క్షణికావేశం కొరకు, ఇవన్నీ కూడా నేను చేస్తూ వచ్చాను. నిజంగా ఇన్నిట్లో నేను తప్పిపోయాను, ఇంత దూరంగా వెళ్ళిపోయాను, నిన్ను నుంచి, నీ తండ్రి ప్రేమ నుంచి ఇంత దూరంగా వెళ్ళిపోయాను. నేను ఇంత బలహీనురాలనా, నేను ఇంత బలహీనున్నా ప్రభు దగ్గర ఒప్పుకునే అవకాశం ప్రభు ఇచ్చాడు. నిజంగా నేను పశ్చాత్తాపడేటప్పుడైతే నా భార్య కూడా నన్ను అంది, ఏమోలే అనేసేసింది. అంటే దేవుని పని కోసం నేను కేటాయించుకొని నమ్మకంగా జీవిస్తున్నా కూడా, ప్రభు కొరకు ఎంత నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడినా కూడా, నా మీదకి వచ్చిన నిందలు అలాంటివి, నా మీదకి వచ్చిన అబద్ధాలు అలాంటివి, నా మీదకి వచ్చినటువంటి కరువైన పరిస్థితులు అలాంటివి. అనవసరం. అబ్బే సాక్ష్యం లేనోడు, అబ్బే ఇట్టంటోడా. దగ్గరగా నేను పడిన బాధ 8 సంవత్సరాలు అనుభవించాను. ఆ అవమానంతో 8 సంవత్సరాలు అనుభవించాను. ఎవరి ప్రేమను నోచుకోలేకపోయాను. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, బావ, చెల్లి, ఎవరి ప్రేమకు నోచుకోలేకపోయాను. అందుకని నేను ఏ కార్యక్రమాన్ని కూడా నా చెల్లి కానీ, మా అన్న కానీ, లేకపోతే మా ఇరుగు పొరుగు వారిని కానీ ఎవరిని పిలవను. నేను, నాకెవరైనా దేవుని ప్రజలే. ఎందుకు నీ మాట చెప్తున్నానంటే, నన్ను, నా పరిస్థితుల్ని ఎక్కడికి తీసుకుని పోయినాయంటే, ఆఖరికి నేను సేవ చేసే కాడకు కూడా వచ్చి మా సొంత బంధువులే నన్ను పక్కన కూర్చోబెట్టుకొని కూడా నా పక్కన తిరుగుతున్న వాళ్ళతో ఎన్ని రకాలైన అబద్ధాలు చెప్పారో చెప్పలేను. అనుభవించిన వాడే నేను. ఆ బాధ నాకు తెలుసు. ఈ చిన్న కుమారుడు కూడా ఈ తప్పిపోయి దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడని అన్నే నిందేశాడు. తన సొంత అన్నే నిందేశాడు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో నిందలు రాకుండా ఉండవు. నిందొస్తే గొప్పవాళ్ళం మనం. శ్రమ వచ్చిందా నువ్వు గొప్పోడివి. మిమ్మల్ని నెట్టేశారా, వెలివేశారా, నువ్వు గొప్పోడివి. రండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. 11వ అధ్యాయం 11వ వచనం. 5:11. అబ్బా, ఇది ఒక్కడు చాలు. నిందించి హింసించి. ఎవరు చేస్తారు ఇది? ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడు తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్రలో ఎవరు చేశారు? సొంత అన్నయ్య చేశాడు. రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్య చేశాడు ఆ పని. ఏమన్నాడు తెలిసినా? ఏమన్నాడు? ఈ నీ కుమారుడు వేశ్యలతో నీ ఆస్తినంతా కూడా దుర్వ్యాపారం వలన పాడు చేసేసాడు. ఇప్పుడు చెప్పండి, నిందించి హింసించి. ఇప్పుడు నింద వచ్చింది అక్కడ చిన్న కుమారుడికి, కానీ ఇంకోటి ఏం రావాలా? హింస రావాలి. కానీ హింస లేదు చిన్న కుమారుడికి. ఎందుకని? తండ్రి ఉన్నాడు మధ్యలో. వారిద్దరి మధ్యలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఇప్పుడు నీ మధ్యలో, నీకున్న ఇరుగు పొరుగు వారి మధ్యలో నిన్ను నిందించినప్పుడు, నిన్ను హింసించినప్పుడు ఎవరి మధ్యలో ఉన్నారు చెప్పండి? నీ తండ్రి మధ్యలో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి, నిన్ను సృజించిన తండ్రి నీకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఒకవేళ నిన్ను ఇరుగు పొరుగు వారు ఏందమ్మా అడగెళ్తున్నావు, ఏందయ్యా అడిగి చేస్తున్నావు అని అన్నారనుకో, సరేలే. ఇప్పుడు చెప్పండి, నింద హింస గొప్ప భాగ్యం. చదవండి ఇప్పుడు అక్కడ మాట కంటిన్యూషన్. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అబ్బా, మీ మీద అబద్ధాలు చెప్పారా, మీ మీద చెడ్డ మాటలు చెప్పారా, మీరు ధన్యులు. ఏమయ్యమ్మను ఎన్ని రకాలుగా పుట్టిస్తారో. మనిషి అన్న తర్వాత పుట్టిన పుట్టకే అట్లాంటిది. అందుకని సీసీ కెమెరా పెట్టాను నేను.
మందిరంలో ఉండటం మంచిదిలే అని. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా వచ్చి వెళ్తుంటారు కాబట్టి మన యథార్థత ఎవరు చూడాలి? ప్రభు చూడాలనుకుంటాం. కానీ ఈ రోజుల్లో మనుషులు కూడా చూస్తున్నారు ఏం చేస్తున్నారని. మరి అది అందుకని పెట్టాను. అది పెడితే ఎడ గేమ్స్ ఆడుతున్నారు కూర్చొని యవనస్తులు. మీరు సిగ్గు కూడా చెప్పరు కనీసం. ఈ వారు తప్పుడు దాకా ఎందుకు కూర్చున్నవారు అని భయం కూడా చెప్పరు. ఈరోజు తల్లిదండ్రులు చేస్తున్న పని అది కాదా? యవనస్తులు ఫోన్ పట్టుకొని అర్ధరాత్రి 11 వరకు అక్కడ కూర్చున్నారంటే కూర్చున్న మగోళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు పిల్లలకి. ఎంత దౌర్భాగ్యమైన విషయం. నేనేం వైఫై ఆన్ చేసి వెళ్తే ఆ వైఫైని బట్టి వాళ్ళు చేస్తున్నారు. నేనేం చేసిన దాని టెక్నిక్ కూడా మార్చేశాను. ఇప్పుడు దానికి కంటిన్యూగా రికార్డింగ్ అవుతుంది రహస్యంగా. 24 గంటలు అవుతూనే ఉంటుంది అది. వాళ్ళకే నేను తెలివితేటలో వైఫై కూడా బ్రేక్అవుట్ చేసి దాన్ని మళ్ళీ ఆడుకోవడం. చదువు ఉండాలి, కానీ చదువు దేవుని కొరకు ఉపయోగించాలి. నీ పిల్లల్ని అలా బాగు చేయాలి. ఆటల కోసం కాదు, ప్రార్థన కోసం ఎక్కువ కేటాయించాలి. వారు దానికోసం ఎక్కువ ప్రయాసపడాలి. అప్పుడు నీ కుటుంబం దేవునికరంగా ఉంటుంది. నువ్వే మారకపోతే వాళ్ళేం మారుతారు? నువ్వే దైవికమైన క్రమంలో లేకపోతే వారేముంటారు? నువ్వే ప్రార్థన చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి ఈ రోజున నీ సొంత ఇంటి వారే నీకు శత్రువులు అవుతున్నారు. ఆ సంగతి గమనించాలి. రండి దేవుని వాక్యంలో నుంచి మరొక మాట, 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఎప్పుడవుతుంది మీ ఫలం అధికం? ఎప్పుడవుతుంది? నిన్ను నిందించి, నిన్ను హింసించి, అబద్ధ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి. అప్పుడు మీరు ధన్యతను సంపాదించుకుంటున్నారు. కనుకనే ఇప్పుడు చిన్న కుమారుడు తలంచుకున్నాడు, అంతే, ఏం చేయాల, ఏం మాట్లాడలేదు. ఎంత తలంచుకున్నాడు అంటే చాలా తగ్గించుకున్నాడు. అందుకనే ఈ తగ్గింపును బట్టి ఇంకొక మాట ఆయన ఉపయోగించాడు. ఏంటి ఆ మాట అని రండి చదువుదాం. 15వ అధ్యాయం లూకాసు వార్త 18వ వచనం. నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తండ్రి ఇంటికి వెళ్ళాడు. మనం అయితే లేవగానే ఎక్కడికి పరిగెత్తాం? మన స్నేహితుల కోసం పరిగెత్తాం కదక. ఏం చేస్తాం మనం? మన స్నేహితులు ఎవరున్నారా అని ఎత్తుకుంటాం. మనకు బాగా కనపడేవాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరుతారు. ఎవరు? నిద్ర కళ్ళు కూడా లేవగానే నేను ఎవరు మొహం చూసి అన్నారు, దేవుడా ఇంత కష్టం వచ్చి పడింది, ఇంత అవమానం వచ్చి, ఇంత తప్పులు పాలయ్యాను అని అంటుంటారు ఒక్కొక్కళ్ళు. నువ్వు లేకగానే మొహం కాదు చూడాల్సింది. నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళాలి. నీ తండ్రిని ముఖదర్శనం చేయాలి. నీ తండ్రి ఎలాగున్నాడో ఆయన పరిస్థితి ఏంది ఎప్పుడైనా చెప్పావు? తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాను ఆయన ఎప్పుడైనా చెప్పారా? ఎవడన్నా ఐ లవ్ యూ డాడీ అని ఎవరిని చెప్పారా? ఎవరైనా చెప్పారా? చెప్పలేదంటే మీరు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. నీ తండ్రిని ప్రేమిస్తున్నానని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? ఉదయాన్నే లేవగానే ఐ లవ్ యూ డాడీ అని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? ఇంకా చెప్పాలంటే మన సొంత కుమారుడు కూడా చెప్పడు. ఒక్కోసారి మన కడుపును పుట్టినోడు కూడా చెప్పరు. ఎందుకని లేవగానే డబ్బులి, ఎలా తను డబ్బులి, ఆడకన్నా బాగా 10 రూపాయలు ఇస్తావా? ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. మరి ఏందనుకుంటున్నావు? పిల్లలకు అది నేర్పుతున్నావు. రే లేవగానే ప్రార్థన చేసుకున్నావా? వాక్యం నిశ్చయం లేవగానే నేను అదే చెప్తా, రే ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో. పిల్లలిద్దరు కూడా, ఆమె కూడా అంతే, లేవగానే బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసుకున్నారు, మోకరిస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. బాగా అలసిపోయి ఉన్నారు అంటే, ఈరోజు ప్రయాణం చేశారు, రాత్రి నిద్ర లేదనంటే లేటుగా లేచిన వాళ్ళ పని చేసుకుంటారు. మనం పుట్టుకతో నేర్చుకొచ్చింది ఏం కాదుగా. ప్రభు మనకిచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడం తప్పులేదుగా. కాబట్టి ఈ మాట చూడండి. ఆయన నీవు లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసేది, పరలోకమునకు నీ ఎదుట పాపం చేశాను. చూడండి, ఈ పశ్చాత్తాప హృదయం దేవునికి దగ్గరగా చేస్తుంది. ప్రతి దినం పశ్చాత్తాపం ఉండాలి. ఒక పాపి రక్షించబడాలంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. అది నిన్ను నీతిగా తీర్చుద్ది. ఈ పశ్చాత్తాపం లేకుండా నువ్వు ఎంత కాలం ప్రార్థనకి వెళ్ళు, ఎన్ని సంఘాలన్నా తిరుగు, నీ జీవితంలో ఒక నిలకడ అనేది రాదు. ఆత్మీయ క్షేమాభివృద్ధి నువ్వు పొందలేవు. తండ్రిని దగ్గరికి తీసుకొని వచ్చే పని ఏంటంటే, నువ్వు లేవగానే తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం, తండ్రి ఇంటికి వెళ్ళడం, తండ్రితో సహవాసం కలిగి ఉండటం, తండ్రి ఎదుట నేను పాపిని అని ఒప్పుకొని పశ్చాత్తాపడటం. రండి ఆ మాట 19వ వచనం. ఇక మీదట నీ కుమారుని అనుగ్రహించుకునేటకు యోగుడును కాను, నన్ను నీ కూలి వాణిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుననుకొని లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు. చూడండి, తండ్రి వద్దకు వెళ్ళాడు.
తను అనుకున్నాడు మనసులో. కానీ తండ్రి ఉద్దేశం ఏంటి? ఇంకా వస్తాడు ఎదురు చూస్తున్నాడు. అంత దూరం ఉండగానే కనుచూపు ఉందంట తండ్రికి. చూడండి అన్నమాట. వాడు ఇంకనూ దూరంగా 20వ వచనంలో, వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి. చూడండి, నీ ప్రభు, నీ తండ్రి నీ కొరకు దూరంగా ఉండగానే ఆయన చూస్తున్నాడు. అంత దూరంగా ఉండగానే, వాడు కనపడుతుండగానే ఆయనకి కనికరం లోపల నుంచి పరిగెత్తుకొచ్చింది. మనం ఎంత దౌర్భాగ్యులమైనా, ఎంత పాపులమైనా, ఎంత దోషభరితులమైనా, నీ తండ్రి నీ మీద కనికరం చూపిస్తూనే ఉన్నాడు. అంత దూరంగా ఉండగానే తండ్రి లేచాడు ఆయనకున్న స్థానం నుంచి. ఆ తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదనంటే చూడండి, ఇంకను కనికరపడి పరిగెత్తి. నువ్వు పరిగెత్తడం అలవాటు చేసుకోవాలా దేవుని సన్నిధికి. పాటలు అయిపోవాలా, పాటలు ఒక అరగంట, వాక్యం ఒక అరగంట, అది కూడా సగం అయిపోయినాక వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అప్పటికైతే కానీ అన్న వదిలిపెట్టడు, ఆ టైంకి మనం వెళ్తే బాగుంటుంది. ఇలా ఉన్నారు. నిజంగా చూడండి, దేవునికి భయపడేటువంటి లక్షణం తండ్రి లేచి రావాలి. నువ్వు తండ్రి సన్నిధిలో దీనుడిగా వెళ్తే ఆయన లేచి నీ కొరకు వస్తాడు. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. నువ్వు దేవుని వద్దకు రావడం అలవాటు చేసుకుంటే ఆయన నీ వద్దకు వస్తాడు. మీ ఇద్దరు కలిసే ఆ సంగమం ఎంత బాగుంటుందనంటే ఆయన కనికరమే మన చుట్టూ ఆవరించి ఉంటుంది. నీకు ఎన్ని పరిస్థితులు అన్నా ఉండనే కాక. ఇప్పుడు అక్కడ డబ్బుతో పని లేదే, అక్కడ ఆస్తిపాస్తులతో పని లేదే, అక్కడ ఏ విధమైన శరీర సంబంధమైనవి ఏమి లేవే. అక్కడ తండ్రి బిడ్డ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు, వారు కలిసే ఆ సంఘము ఒకరి మీద ఒకరు కనికరం పుడుతుంది. ఒకరి మీద ఒకరు కనికరం పుడుతుంది. నీకేం పుడుతుంది? నీకేం పుట్టింది? దేవుని సన్నిధికి రాకపోవడానికి, నిర్లక్ష్యంగా ఉండటానికి నీకేం పుట్టింది? సిగ్గుపడాలి వాస్తవంగా చెప్పాలంటే. చాలాసార్లు బాధపడాల్సిన చోటేమో ఏడుస్తాము, నవ్వుతాము, నవ్వే చోటేమో ఏడుస్తాం. మనిషి ఆపోజిట్లో నడుస్తున్నాడు. కనుకనే ఇది తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఆప్యాయత, లేకపోతే తండ్రి కుమార్తెల మధ్య ఉన్న ఆప్యాయత. అంత దూరంగా ఉండగానే కనికరపడ్డాడు. నీ మీద నీ ప్రభు నీ కనికరం లేదనుకుంటున్నావేమో, నిరుత్సాహపడుతున్నావేమో, దూరం అయిపోతున్నావేమో. ఆలోచించు. దుర్వ్యాపారం వల్ల ఇప్పటివరకు నష్టపోయావు. ఇక నుంచి దాన్ని నువ్వు తిరిగి సమకూర్చుకోవడానికి ప్రభువా నేను నీ దగ్గరకు వస్తున్నాను. నీ కూలి వాళ్ళు ఒకళ్ళు నన్ను పెట్టుకో, నీ దగ్గర నేను వస్తానయ్యా. ఎన్ని పరిస్థితులు నా అన్న నిందించినాయి, లేకపోతే నా ఇరుగు పొరుగు వారిని నిందించినాయి, ఏమన్నా అనుకొని నేను నీ సన్నిధిని విడిచిపెట్టను. చూడండి, అలా వచ్చిన వ్యక్తికి వస్త్రం దొరికింది, ఉంగరం దొరికింది, తర్వాత చెప్పులు దొరికాయి. ఇది బాగా తెలుసు. కానీ ఈ 3 ఆత్మీయమైన అర్థాలు మనకు చాలా ఉపయోగకరమైనది. వస్త్రము రక్షణతో అలంకారం. నీకు ఇదివరకు మురికి 62వ యెషయా గ్రంథంలో రాయబడితే వచ్చింది. అక్కడ మురికి పేలికల్లాగా ఉన్నాయి మన వస్త్రాలు. మన నీతి క్రియలు ఎలా ఉన్నాయనంటే మురికి పేలికల్లాగా ఉన్నాయి. ఆ మురికి పేలికలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోవాలా? ప్రశస్త వస్త్రంగా రాయబడాలి. సన్నపు నారపు వస్త్రాలు ధరించుకోవాలి, స్తుతి వస్త్రాలు ధరించుకోవాలి. ఈ వస్త్రాల యొక్క విలువ రక్షణ పొందుంటే అది నీకు తెలుసుద్ది. దేవునికి భయపడతావు. మనుషులకు భయపడాల్సిన పని లేదు. రక్షణ అనేది దేవుని నుండి వచ్చేది. రక్షణ యెహోవాది. ఆయన నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు మనుషులకు భయపడాల్సిన, అసలు ఆ కట్టుబాట్లతో మాకు సంబంధం లేదు పో అని అనేసేయాలి. ఉంగరం రాజరికానికి గుర్తు. ఉంగరం రాజరికానికి గుర్తు. తండ్రి తన ఉంగరాన్ని తీసి ఇచ్చుంటాడు. బహుశా ఉంగరాన్ని తీసుకొని ఇచ్చానికి తొలగించాడంటే తండ్రికి ఏ అధికారం ఉందో కుమారుడు కూడా అదే అధికారం. కాబట్టి అధికారానికి గుర్తు. ఏ అధికారం కొరకు నువ్వు పాడుకులాడుతున్నావో, ఏ మంచితనం కొరకు పాకులాడుతున్నావో, ఏ వ్యక్తిత్వానికి నువ్వు లొంగిపోయినావో, ఇప్పుడు నువ్వు చెప్పు, నీ ఉంగరం ఎక్కడుంది? నీ అధికారం ఎక్కడుంది? నువ్వు ఎక్కడ చులకనైపోయినావు? ఎక్కడ తగ్గించబడ్డావు? నీకు ఉంగరం ఉందా? అది నీకు అవసరం ఇప్పుడు. అవునయ్యా, నాకు ఆ ఉంగరం కావాలి. చెప్పులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? సమాధానానికి గుర్తు. అంటే 2 ఉంటే మనకి ఎటువంటి పరిస్థితి లేదు. ఒకటి ఉంటే కొంతమంది ప్లాస్టిక్ డబ్బాలతో కూడా చెప్పులు చేసుకున్నారు లేక డబ్బులు ఉన్నవాళ్ళేమో తెగిపోయిన కానీ తీసి పారేస్తున్నారు. ఈ చెప్పుల సంగతి తర్వాత సంగతి.
ఇప్పుడు మనకున్నాయి అనుకోండి. ఈ నిజమైన సమాధానం దేనికి చూపిస్తుందనంటే తండ్రి కుమారుల యొక్క సమకాలిక నడక, లేకపోతే ఆత్మీయమైన నడక, లేకపోతే సమాధానంగా తండ్రి దగ్గరికి, తండ్రి ఇంట్లో కలిసి తిరిగే నడవడిక, క్రియాపూర్వకమైన నడవడిక. ఈ సమాధానమైన చెప్పులు మనకి ఎంత సంతోషాన్ని ఇస్తాయంటే, నువ్వు నీ లోకంలో ఎక్కడన్నా పరిస్థితుల్లో ఉండి చూడు, దేవుని ఇంట్లో ఉండి చూడు ఎంత నెమ్మది ఉంటుందో. నువ్వు పరిస్థితుల్లో ఇంటికాడ గంట సేపు టీవీ చూడగాక, లేకపోతే గంట సేపు నువ్వు పడుకొని నిద్రపోగాక, మళ్ళీ కాసేపటికి నీ కలవరమే, నెమ్మది లేని పరిస్థితులే. కానీ నిజమైన సమాధానం నువ్వు దేవుని యొద్ద తండ్రి ఇంటిలోనే నువ్వు పొందగలవు. నిజంగా అటువంటి సమాధానం నీకుందా? ఇవి నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నువ్వు తండ్రి ఇంటిని నువ్వు ప్రేమించకుండా ఉండలేవు, దాన్ని విడిచిపెట్టకుండా ఉండలేవు. కాబట్టి రుచికరమైన ఆహారాన్ని కూడా సిద్ధపరిచాడు. 4వదిగా రుచికరమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం. చాలామంది ఈ ఆహారం కోసం పాటలు పడుతున్నారు. చూసారా, మన భారతదేశంలో ఎప్పటికీ 25% సరిగా ఒక్క పూట కూడా భోజనం లేకుండా నిద్రపోతున్నారు. తెలుసా మీకు సంగతి? 25%, అంటే 140 కోట్ల మందిలో 20% కనీసం భోజనం చేయకుండానే పడుకుంటున్నారు రోజు, ఎవ్రీడే 25%. ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తెలియజేసిందనంటే సరైన పోషణ లేకుండా ఉన్నవారు 50% ఉన్నారు. 50% సరైన పోషణ కలిగిన ఆహారం తీసుకునేవారు 50% మంది ఉన్నారు. 50% మంది సరైన పోషణ భోజనం లేకుండానే బ్రతుకుతున్నారు. 50% మంది అంటే సగానికి సగం. 140 కోట్ల మందిలో 70 కోట్ల మంది సరైన ఆహారం, సరైన పోషణ లేకుండానే తింటున్నారు. ఇంకా సగం మంది, అందులో 30% మంది, అంటే సగంలో 30% మంది, అంటే 30 కోట్ల మంది సమృద్ధి అయిన ఆహారం తింటున్నారు, కానీ వేస్ట్గా పారేస్తున్నారు అంతే తినేసి. 20% మంది వారికి కలిగిన దాంతో మాత్రమే తిని బ్రతుకుతున్నారు. అంటే ఎంత వ్యత్యాసం ఉందనంటే, తినే ఆహారంలో సమృద్ధి లేకుండా, మంచి రుచికరమైన భోజనం లేకుండా ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయో ఆలోచించండి. తినే భోజనం గురించి నేను చెప్పట్లా, ఆత్మీయమైన ఆహారం గురించి చెప్తున్నాను నేను. దేవుని వాక్యం చదివే విషయంలో, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో, దేవునితో సహవాసం, దేవుని వాక్యంతో కలిసి చూసి ఆలోచించే విషయంలో, వాక్యంలో ఇలా ఉందా, సంఘం ఇలా నడుస్తుందా, సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, సంఘ పెద్దలు ఎలా ఉన్నారు, సేవకుడు ఇలా ఉన్నాడా, వాక్యాన్ని ఇలా ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలా ఆలోచిస్తే వాక్యం ఏంటో అర్థమవుతుంది. సరైన భోజనం తృప్తిగా తినేదానికి చాలా తక్కువ మంది సిద్ధపడ్డారు. మంచి భోజనం తినడానికి చాలా తక్కువ మంది సిద్ధపడ్డారు. అందులో తప్పిపోయిన కుమారుడు కూడా ఒకడు. ఈ రోజున నువ్వు అయి ఉండొచ్చు. నీలో సరైన ఆహార పోషణ ఉందా? ఆత్మీయమైన ఆహారం నువ్వు తింటున్నావా? వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవడం, ప్రభుతో నీ సంఘం, లేకపోతే సంఘంతో సహవాసం, దైవ సేవకునితో వాక్యంలో ఉన్న లోతైన అర్థాలు తెలుసుకోవడానికి, దీని కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాంటి రుచికరమైన భోజనం నువ్వు తింటున్నావా? ఏదో కాలక్షేపానికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చేస్తున్నావా? ఆలోచించు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడిన సందర్భాలన్నీ కూడా నీ క్షేమం కోరే, మనందరి క్షేమం కోరి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ అనుభవంలో కనుక నువ్వు ఉంటే, లోటుపాట్లు నీలో ఉంటే, ప్రభువా నేను నీ కొరకు జీవించాలి, నన్ను సిద్ధపరచు, నీ తండ్రి ఇంట్లో నేను ఉండాలి. ఇటువంటి నిజమైన సహవాసం, నిజమైన కనికరం పొందిన సహవాసం, ప్రేమ ఆప్యాయతలు కలిగిన సహవాసం, సమాధానంతో కూడిన సహవాసం, ఇది నాకెంతో అవసరం. నువ్వు కోరుకుంటావా ప్రభుని? అవునయ్యా, నేను దీని కొరకే నేను సిద్ధపడతాను అని అంటే మోకరించు, ప్రార్థన చేస్తాం. తీర్మానం చేసుకో, నిన్ను నువ్వుగా ప్రభుకు సమర్పించుకో. పరలోకానికి నీకును నీ ఎదుట పాపం చేశానని ఒప్పుకున్నాడు తప్పిన కుమారుడు. నిజమైన ఒప్పుదల తండ్రి కనికరాన్ని చూసేటట్టు చేస్తుంది. చాలామంది అనుభవంలో ఉండరు. ఈ అనుభవం నువ్వు వస్తే నువ్వెంత ధన్యుడివి. నా జీవితాన్ని కూడా ఇలా మార్చిన ఆయన ప్రభుని అడుగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, ఆత్మీయమైన క్షేమాన్ని ఇస్తాడు. నీ చుట్టూ ఆయన కనికరం వలయం వలె ఉంటుంది. ఆయన తేజస్సు, ఆయన సన్నిధి, ఆయన ఇల్లు, తండ్రి యొక్క ప్రేమ, ఇవన్నిటిని నువ్వు రుచి చూడగలుగుతావు.
ఈ అనుభవంలోకి రావాలంటే ప్రార్థన చేసుకో. ప్రభు నన్ను అట్టే సిద్ధపరిచాయని మౌనంగా నిన్ను నువ్వుగా ప్రార్థనాపూర్వకంగా ఎక్కడ లోటు ఉందో అది ప్రభు దగ్గర ఒప్పుకో. దుర్వ్యాపారం ఉందా, వేశ్య సంగత, లేకపోతే నష్టం కలిగించే సందర్భాలు నీలో ఉన్నాయా? ఎక్కడ నిన్ను నష్టపరుచుకున్నావో ప్రభుతో సరి చేసుకో. మౌనంగా కొద్ది నిమిషాలు నీ ఆలోచన దేవుని వైపు మళ్ళించు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవముల ప్రభువా, సర్వలోకనాథ, సర్వాంతర్యామి, ఈ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి నా ప్రభువా, మానవ రూపంలో ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువా, నీకు స్తోత్రములు. నా తండ్రి, నా నాయన, పెట్టబడిన వాక్యం బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, తప్పిపోయిన కుమారుడు వలె నా తండ్రి మేమందరము నా ప్రభువా నీ సన్నిధికి దూరముగా జరిగి నా నాయన, నా తండ్రి నీ మాటలు వినబడినంతగా అంత దూరం జరిగి వెళ్ళాము. నా తండ్రి, నీవు మాకు కనపడకూడదన్నంత దూరముగా మేము జరిగి వెళ్ళిపోయాము. నా ప్రభువా, వెళ్ళిన మేము నా తండ్రి దుర్వ్యాపారముతో నా ప్రభువా ఏ రీతిగా దిగజారిపోయామో మాకు తేట తెల్లంగా తెలియజేసిన దేవా నీకు స్తోత్రములు. నా నాయన, నా తండ్రి మా దోషములు, మా పాపములు నా తండ్రి మాకు కనపరిచి మరలా నా ప్రభువా మేము వేగముగా నా తండ్రి మరలుకొని నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో ఉన్నటువంటి సమృద్ధిని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆదరణను జ్ఞాపకం చేసుకుని నా ప్రభువా నీ వద్ద ఉన్నటువంటి రక్షణను జ్ఞాపకం చేసుకుని నా నాయన మమ్మల్ని మేము మరలా నా తండ్రి మరల్చుకొని మా జీవితాలను నా తండ్రి నీ వద్దకు చేరటానికి, నిన్ను చేరటానికి నా ప్రభువా మమ్మల్ని సంధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. అవును ప్రభువా, మేము మురికి కోపంలో ఉన్నప్పుడు, మా వస్త్రములు మురిగ్గా ఉన్నప్పుడు, మేము పాపముతోనూ అపరాధముతోనూ కుళ్ళి కుషించిన దశలో ఉన్నప్పటికీ నా తండ్రి, మేము ఎప్పుడైతే మా మనసులో నిన్ను ధ్యానించుకుని నా తండ్రి వద్దకు వెళ్ళాలని మేము భావించుకుని మేము వస్తూ ఉండగానే నా ప్రభువా నీవు ఎదురొచ్చి మా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని నా నాయన మా చెడుగును బట్టి నా దుర్వాసన బట్టి నా తండ్రి మమ్మల్ని ద్వేషించక నా నాయన హక్కును చేర్చుకున్నావు ప్రభువా నీకు స్తోత్రములు. ఈ రీతిగా నా తండ్రి
నా ప్రభువా విశ్వాసిని యుద్ధకు వచ్చుగా నా దేవా వచ్చినప్పుడు నా నాయన ఒక పండుగ వాతావరణం నా తండ్రి పరలోక రాజ్యంలో ఏ విధంగా కలుగుతుందో ఆ రీతిగా నా తండ్రి నా ప్రభువా మమ్మల్ని ఘనపరిచి నా దేవా మమ్మల్ని ప్రేమించిన దేవానికి స్తోత్రములు, మమ్మల్ని హక్కున చేర్చుకున్న దేవానికి స్తోత్రములు. నా తండ్రి ఈ లోకమును బట్టి కాకుండా ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి నా నాయన నిందలు, అవమానాలను, అవహేళనలను నా తండ్రి మేము విసర్జించి వాటిని ప్రభా పెంటవలే భావించి నీ సన్నిధికి చేరి నీ సన్నిధిలో సంతోషించే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ లోక బంధకాలను తెంచుకొని నా తండ్రి కట్టుబాట్లను తెంచుకొని నా ప్రభువా మేము మా మనసులను సంపూర్ణంగా నీకు సమర్పించుకునే భాగ్యం మాకు దయచేయండి. నా తండ్రి ఈ లోకం మమ్మల్ని ఆదరించలేదు, ఈ లోకం వల్ల నా తండ్రి మేము నీ సన్నిధికి చేరలేము, ఈ లోక ఘనతలు నా తండ్రి మాకు నా ప్రభువా రక్షణ ఇవ్వలేవు, ఈ లోక ఘనతలు నా తండ్రి మాకు విమోచన కలిగించలేవు, మమ్మల్ని విమోచించేవారు ఎవరూ లేరు నా తండ్రి నీవు తప్ప. నా నాయన మా ప్రియ ప్రభువానికి స్తోత్రములు. శిలువ రక్తధారులు చిందించావు నాయన, మా కొరకు నీ యొక్క యవ్వన రక్తాన్ని చిందించి మమ్మల్ని కడిగి శుద్ధీకరించావు. నీ యవ్వన రక్తం ద్వారా నా తండ్రి మమ్మల్ని నాయన పవిత్రులుగా చేసిన దేవానికి స్తోత్రములు. నీ పవిత్ర రక్తం ద్వారా మాత్రమే మేము శుద్ధీకరించబడతామనే సత్యాన్ని మేమందరము గ్రహించుకొని నీ సన్నిధికి చేరువుగా వచ్చి నిజమైనటువంటి నా తండ్రి వాక్యమును మా ప్రభా మా హృదయాల్లో నాటుకుని మేము నా ప్రభా నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఈ సమాజంలో నా ప్రభా మేము వేరే జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. దేవా కృప చూపండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండవద్దని నా నాయన మీరు మాకు తేటతెల్లంగా తెలియజేశారు. అప్పుడు మాత్రమే నా ప్రభువా మేము బలపడగలము. అదే రీతిగా నా తండ్రి దివారాత్రము నీ యొక్క శాస్త్రము, ధర్మశాస్త్రము ధ్యానించమని మీరు మాకు తెలియజేశారు. మా ఖాళీ సమయాలను వృధా పోనీయక నీవు ఇచ్చిన సమయాన్ని నా తండ్రి నా నాయన నిమిషములు, గంటలు, దినములు, వారములు, నెలలు, సంవత్సరములు ఎన్నో నా ప్రభువా వ్యర్థముగా ఇప్పటివరకు గడిపి ఉన్నాము. నా దేవా క్షమించండి, కృప చూపండి నాయన. ఇక నుండి నా ప్రభువా మా జీవితాల్లో మా ఖాళీ సమయాల్లో ప్రతి సమయాన్ని నా తండ్రి నీ కొరకు వెచ్చించలాగున, నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించలాగున, నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించలాగున, నా ప్రభువా నిన్ను ధ్యానించలాగున, నిన్ను కీర్తించలాగున, నిన్ను స్తుతించలాగున నా తండ్రి మా యొక్క నాలుకలను నా నాయన నాతను శుద్ధీకరించండి. ఆ రీతిగా మనం బలపరచండి. ఆత్మీయంగా నాతని మేము ఒకరికొకరు పురికొల్పుకున్నట్టు నా దేవా నా నాయన బలపడి నా తండ్రి నీ యొక్క పరలోక రాజ్యం వైపు కనులెత్తి చూచేటువంటి భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని వేడుకొనచ్చు. విత్తిన వాక్యాన్ని మనసుల్లో, హృదయాల్లో బలంగా నాటుకుని ఆ రీతిగా నా ప్రభా ప్రతి ఒక్కరూ నా తండ్రి నా నాయన నీవు సమీపంగా ఉన్నావు దేవుడు అని మేమందరం నమ్ముతూ నా నాయన నీ పాదముల యుద్ధ చేరి నేను స్తుతించే ధన్యతను మాకందరికి అనుగ్రహించండి, బలపరచండి, ఆత్మీయ జ్ఞానము దయచేయండి. నా తండ్రి ఆత్మీయ ఆహారముతో సమృద్ధిని దయచేయండి. ఈ సమృద్ధిని నా ప్రభువా మేము జీవితాంతము నా తండ్రి మా రక్షణను పొదిగి పట్టుకుని ముందుకు సాగే భాగ్యం మాకందరికి అనుగ్రహించమని ఈ సాయంకాల దీవెనలతో ఈ రాత్రిగా నెమ్మదితో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా గృహాలకు వెళ్ళినప్పుడు నా ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపించండి. మా పడకల మీద నా తండ్రి నీ వాక్యాన్ని నెమరు వేసుకొని నీకు అంకితముగా నా తండ్రి మేమందరము జీవించేటువంటి జీవితాలు, పవిత్రమైన జీవితాన్ని గడపడానికి మేము తీర్మానించుకొని ఆ రీతిగా నా ప్రభువా మా ప్రవర్తన నా తండ్రి సమాజం అంతటికి నా ప్రభు ఆదర్శముగా ఉండులాగున ఇగో దేవుని నమ్మిన బిడ్డలు, పరిశుద్ధులు, లోకమునకు వేరైన వారు ఈ రీతిగా ఉంటారని నా నాయన మా సాక్ష్యము ఈ సమాజమునకు మేము తెలియజేసుకునేలాగున మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించమని విత్తినటువంటి దైవజనుని మరింతగా బలపరచండి, వర్ధల చేయండి, మంచి ఆరోగ్యము దయచేయండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అన్ని విషయాల్లో నా ప్రభు సమృద్ధిని దయచేయమని ఈ మందిర సమృద్ధిలో నా ప్రభువ
నా తండ్రి అందరికీ కావాల్సిన మంచి మనసులు దయచేయండి. నా నాయన సమర్పణగా నా తండ్రి ప్రతి ఒక్కరూ సమర్పణ భాగ్యాన్ని కలిగి ఉండడానికి కృప చూపమని ఈ రాత్రికాల దీవెనతో నింపి ఆశీర్వదించి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరును ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడు మా కొరకు త్వరలో రానున్న యేసుక్రీస్తు నామములో స్తుతించి గణపతి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రొట్టెండకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ చాలా వందనాలు. సమయానికి సాయంకాలం సమయంలో మీరు ప్లాన్ టైం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే పగలు ఆరాధనకి వెళ్తారు, వస్తారు. కేవలం పగలు ఆరాధనలో రానేని వారి కొరకే ఈ సాయంకాలపు ఈ ప్రయాస.